చూస్తానండి అన్నాడు ఫస్ట్. అందుకనే మీకు నేను అది పెట్టాను. ఒకసారి జేడీ చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే సార్. ఈ వీకెండ్ చాలా మందికి నా 5గురికో 6గురికో మీ వాళ్ళకి కాగ్నిజెంట్ ఎంట్రీస్ ఉన్నాయండి. అది అందరికి మెయిల్స్ వస్తాయండి. కొంచెం వీకెండ్ ఎటువంటి ప్లాన్స్ వేసుకోవద్దు. మీ బ్యాచ్ లో 4గురికో 5గురికో కాగ్నిజెంట్ షెడ్యూల్ అయిందండి. కోటి, ఇంకా కిరణ్ ఒకళ్ళు, కార్తీక్ ఒకళ్ళు, ఇంకా పెట్టిన వాళ్ళకి ఒక 4గురికో 5గురికో షెడ్యూల్ అయినాయండి వీకెండ్. సాటర్డే పెడతా ఉన్నారు ఇంటర్వ్యూస్. మీకు మెయిల్స్ రాగానే కొంచెం నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్ ఒక డౌట్ ఉంది సార్. హలో, అడగండి. ఎస్ఎల్ఏ నేను ఎస్ఎల్ఏని టైం టు ఫస్ట్ రెస్పాన్స్ యాడ్ చేస్తున్నాను సార్, కానీ 1 డే ఎక్స్ట్రా వచ్చేస్తుంది సార్. 1 డే 1 అవర్, 1 డే 2 అవర్స్ అలా వస్తుంది సార్. ఆ క్యాలెండర్ అని సార్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నావా? క్యాలెండర్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. నాది వెర్షన్ 4. ప్రీవియస్ వెర్షన్. ఎస్ఎల్ఏకి వెర్షన్ తో సంబంధం లేదండి. ఎస్ఎల్ఏ నువ్వు ఏది డిఫైన్ చేస్తే అదే వర్క్ అవ్వాలండి. ఏదో చిన్న మిస్టేక్ చేసినట్టున్నావు. ఆఫ్టర్ ద క్లాస్ మనం ఒకసారి చూద్దామండి, లేదా బ్రేక్ టైంలో నేను ఒకసారి చూస్తానండి మీది. ఓకే. ఇంకొకటి సార్, చెప్పండి. ఇది జేఎస్టీ జీరా సర్వీసెస్ ఇందులో ఇన్స్టాల్ చేశాను సార్ లైనక్స్ లో. డేటాబేస్ తో కూడా కనెక్ట్ అయ్యాను సార్. 8 MySQL 8 తో కనెక్ట్ అయ్యాను. యూజర్ క్రియేట్ చేసి డేటాబేస్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది సార్. వెరీ గుడ్. ఆ తర్వాత ఏమైందంటే టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 200 టేబుల్స్ అలా క్రియేట్ అయిపోయి మళ్ళీ ఆగిపోతుంది సార్. ఎందుకు ఆగిపోతుంది? అదే అర్థం కాలేదు సార్. మళ్ళీ ట్రై చేస్తుంటే రావట్లేదు మళ్ళీ. చూద్దాం. ఎంత ర్యామ్ అలొకేట్ చేశారు మీరు దానికి? 4GB సార్. 4GB సఫిషియంట్ అండి. 4GB సఫిషియంట్. ఓకే. సరే సార్, ఒకసారి చూద్దామండి. ఒకసారి మనం అయిన తర్వాత చూద్దాం. హార్డ్ డిస్క్ ఎంత అలొకేట్ చేశారండి? హార్డ్ డిస్క్ 40GB సార్. బ్రహ్మాండంగా చేశారు. రెండు కరెక్ట్. అయితే ఎక్కడ చేంజ్ ఉందో చూద్దాం సార్. గైస్ ఒకసారి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. నేను మళ్ళా చెప్తున్నాను, కొంత వీకెండ్ మీకు ఒక 4గురికో 5గురికో ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఫర్ హైదరాబాద్ పొజిషన్స్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పొజిషన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను నిన్న కాల్స్ వచ్చినాయి, అందరికి ఆన్సర్ చేస్తున్నాను. అదే కాకుండా ఇంకొక 2-3 సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీకెండ్ సాటర్డే మాత్రం ఎటువంటి ప్లాన్ పెట్టుకోవద్దండి. వాళ్ళకి మెయిల్స్ వస్తాయండి ఫ్రైడే లోపు. సాటర్డే ఎన్నింటికి ఇంటర్వ్యూ అనేది వస్తుందండి. నాకు కొంచెం ఇన్ అడ్వాన్స్ తో చెప్పండి. ఎందుకంటే నేను కాగ్నిజెంట్ మనకి హెచ్ఆర్స్ పరిచయాలు ఉన్నాయి, మనకి టీం ఉంది. సో వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అప్రోప్రియేట్ ఏ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. బట్ మీకు రాగానే నాకు చేస్తే నేను ఆ ఇంటర్వ్యూ ఎలా సక్సెస్ చేయాలి, ఎన్నింటికల్లా ఇన్స్టిట్యూషన్కి రావాలో కూడా చెప్తాను సార్. దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఐ నీడ్ టు షేర్ అండి. తర్వాత ఇక్కడ బాక్స్ టు షేర్ మై సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం అన్ని నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్స్, ప్రాజెక్ట్స్, ఇష్యూస్, మేనేజ్ యాప్స్, యూజర్ మేనేజ్మెంట్. మీకు గుర్తుందో లేదో,
జీరా సాఫ్ట్వేర్ కి జీరా సర్వీస్ డెస్క్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్. జీరా సాఫ్ట్వేర్ లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేశానండి. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే దిస్ ఇస్ ద ప్రాజెక్ట్. నాకు ఇది శాంసంగ్ ప్రాజెక్ట్ కాదండి, ప్రాజెక్ట్ పేరు చేంజ్ అయిందండి. నువ్వు చేంజ్ చేయాలంటే ఇక్కడేనండి, ఎడిట్ లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ని పేరు చేంజ్ చేయాలన్నా, కీ చేంజ్ చేయాలన్నా, ఇక్కడ శాంసంగ్ బదులు శాంసంగ్ లోగో పెట్టాలన్నా, లేదు ఈ శాంసంగ్ ఏ కేటగిరీ అంటే మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు అండి. www.samsung.com అని యూఆర్ఎల్ అండి. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. అంటే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి లోగో పెట్టాలన్నా, ప్రాజెక్ట్ కంపెనీ యూఆర్ఎల్ ఇవ్వాలన్నా, ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని టికెట్లు ఉన్నాయని చెప్పాలన్నా, ఈ ప్రాజెక్ట్ ని లాస్ట్ టైం ఎప్పుడు వాడారని చెప్పాలన్నా, దట్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ ఇన్ ద ప్రాజెక్ట్స్. సార్ ఈ ప్రాజెక్ట్ ని డిలీట్ చేయాలన్నా, ఆర్కైవ్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ఆర్కైవ్ అంటే జస్ట్ యు ఆర్ జిప్పింగ్ అండ్ స్టోరింగ్ ఇట్ సార్. డిలీట్ అంటే పర్మనెంట్లీ యు ఆర్ డిలీటింగ్ ఫ్రమ్ ద జీరా అప్లికేషన్స్ ఇట్ సెల్ఫ్. సో డిలీట్ చేస్తే మళ్ళా రీస్టోరేషన్ చేయాలంటే బ్యాకప్ నుంచి చూపించాలి సార్. అది నేను ఎలాగో ఇప్పుడు సిస్టమ్ లో చూపిస్తానండి ఆప్షన్స్ అండి. అంటే నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను అని అంటే, జీరా సర్వీస్ డెస్క్ కి జీరా సాఫ్ట్వేర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, జీరా సాఫ్ట్వేర్ లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ అండ్ 1 by 1 స్టడీ చేసి ఈమెయిల్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళాలి సార్ మనం. అప్లికేషన్ లో కూడా మీకు ఏముండదండి. అప్లికేషన్ అంటే ఫస్ట్ వెర్షన్ అండ్ లైసెన్స్. ఒకవేళ మీ జీరా సర్వీస్ డెస్క్ యొక్క లైసెన్స్ అయిపోతే ఇక్కడికి వచ్చి లైసెన్స్ పేస్ట్ చేయాలి. దిస్ ఈజ్ అన్ 1 ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను లైసెన్స్ ఇస్తే మీరు ఎలా మీరు దాన్ని అప్డేట్ చేస్తారు, సర్వర్ రీస్టార్ట్ చేయాలా అని క్వశ్చన్ అడుగుతాడు సార్. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అంటే ఈ సాఫ్ట్వేర్ అంటారు, దీన్నే అప్లికేషన్ అని అంటారు. మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ మీద క్లిక్ చేశారో, ఈ జీరా ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారు అని అర్థం అప్లికేషన్ లెవెల్లో. ఇక్కడ నీకు ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో అప్లికేషన్స్, ప్రాజెక్ట్, ఇష్యూస్, మేనేజ్ యాప్స్, యూజర్ మేనేజ్మెంట్ అవే ఇక్కడ కనపడితే చూడండి సార్. ఇక్కడైతే ఏం కనపడుతున్నాయో అవే ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటాయి అడ్మినిస్ట్రేటర్ కాడ. ఈ ఆప్షన్ కేవలం అడ్మినిస్ట్రేటర్స్ కి మాత్రమే కనపడుతుందండి. ఓకే, ఇక్కడ కూడా మీరు చూస్తేనండి, ఇగో ఇదన్నీ ఏంటి అని అంటే మీ లైసెన్స్ మార్చడం, మీరు వాడుతున్నది ట్రయల్ వెర్షన్, మీరు ఇచ్చిన కంపెనీ పేరు ఇది, మీరు వాడుతున్న లైసెన్స్ లో ఎల్ అని ఉంటే ఇట్స్ ఫర్ ద ట్రయల్, డబ్బులు పెట్టి కొన్నది కాదు, జస్ట్ ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యువర్ లైసెన్స్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ వెన్ అన్నది మీకు ఫస్ట్ ఆప్షన్ లో వెర్షన్ అండ్ లైసెన్స్ లో చూపిస్తుంది సార్. ఇక్కడ ఇంకేదన్నా ప్రొడక్ట్స్ ఇన్స్టాల్ అయి ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట, అదర్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్స్టాల్డ్ అని. బట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ క్లియర్ గా రాస్తున్నారు చూడండి సార్. ఎస్ఈ అనేది సపోర్ట్ ఎంటైటిల్మెంట్ నంబర్ ఓన్లీ టు గెట్ ద హెల్ప్ ఫ్రమ్ ద అట్లాషన్ నుంచి హెల్ప్ తెచ్చుకోవాలి అని అంటే, మీ కంపెనీ వాళ్ళు నిజంగా లైసెన్స్ కొంటే ఈ నెంబర్ చెప్తే వాళ్ళు డేటాబేస్ లో వెరిఫై చేసుకుంటారండి. ఎస్, దిస్ ఇస్ ద ఎస్ఈఎన్ నెంబర్, దే పర్చేజ్డ్ ద లైసెన్స్ ఫ్రమ్ us, వీ నీడ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్. అంటే బేస్డ్ ఆన్ ద లైసెన్స్ టైప్ వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని ఆల్రెడీ చెప్పాను సార్. ప్లాన్ యువర్ అప్గ్రేడ్ అంటే ఇఫ్ యు ఆర్ లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్, ఇఫ్ యు ఆర్ అప్గ్రేడింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ప్లాన్ యువర్ అప్గ్రేడింగ్ అండి. ఇక్కడ కూడా చూస్తే మీరు దేర్ వాజ్ నో డిఫరెన్స్ సార్. హూ ఆర్ వర్క్డ్ ఆన్ టు ద జీరా సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ద సిమిలర్, బోత్ ఆర్ మిరర్స్. ఇక్కడ ప్లాన్ యువర్ అప్గ్రేడ్, మా కరెంట్ వెర్షన్ ఓల్డర్ వెర్షన్ అయితే, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద లేటెస్ట్ వెర్షన్, దట్స్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ప్లాన్. అప్ అంటే పెరగడం, గ్రేడ్ అంటే ఏంటంటే 1 level ఆర్ సర్టన్ లెవెల్స్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ చేయడం అని అంటే తక్కువ వెర్షన్ నుంచి ఎక్కువ వెర్షన్ చేయడం. దానికి నువ్వు ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ వస్తుందండి. ఇట్స్ సంథింగ్ ఈజ్ లోడింగ్, లెట్ ఇట్ బి. ఐ విల్ కమ్ బ్యాక్ టు ద హియర్. ఐ ఆమ్ గోయింగ్ టు ద అప్లికేషన్ యాక్సెస్. అప్లికేషన్ యాక్సెస్ అనేది మీకు చెప్పాను సార్. జీరా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన, సర్వీస్ డెస్క్ ఇన్స్టాలేషన్ చేసిన, ఎయిదర్ యూ హ్యావ్ ఇన్స్టాల్ జీరా సాఫ్ట్వేర్ ఆర్ జీరా సర్వీస్ డెస్క్, బై డిఫాల్ట్ 2 groups ఆర్ క్రియేటెడ్. మీకు 2 groups క్రియేట్ అవుతాయి, జీరా సాఫ్ట్వేర్ యూజర్స్, జీరా అడ్మినిస్ట్రేటర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? మీరు ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో
వాళ్ళని ఈ గ్రూప్ లో యాడ్ చేస్తే వాళ్ళకి జీరా సర్వీస్ డెస్క్ యాక్సెస్ వస్తుంది. ఎవరినైతే అడ్మినిస్ట్రేటర్ లో ఇందులో యాడ్ చేసి తర్వాత ఇందులో యాడ్ చేస్తే దే విల్ గెట్ ద అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ వస్తుందండి. ప్రాక్టికల్ గా చూపిస్తాను సార్ మీకు. ఇది మనం చేసాం లాస్ట్ టైం. నేను హెచ్సిఎల్ యూజర్స్, టీసీఎస్ యూజర్, కాగ్నిజెంట్ యూజర్స్ అని ఇక్కడ టిక్ మార్కులు పెట్టాను. ఈ టిక్ మార్క్ యొక్క అర్థం, ద మీనింగ్ ఆఫ్ దిస్ టిక్ మార్క్ ఈస్ ఓవర్ ఇంటూ దిస్ గ్రూప్ దే ఆర్ హ్యావింగ్ ద ఓన్లీ జీరా సర్వీస్ డెస్క్ యాక్సెస్. Jira service desk lo how many users are having the access ante in this group, the total number of people, how many people are there, only those are the people are having the access. And a tick mark undal sir ikkada. If tick mark is not there, so that group not consider. Even if you add user into that group, they won't get access. Jira service desk lo access undali anante or Jira software lo access undalante they are part of Jira service desk users if it is the service desk, if it is the Jira software users if it is the software. And Jira lo naku login ID password work avutundi anante you are the part of this group. If you are not part of this group, you won't get into the access. నాకు అలా కాదండి, ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెడతానంటే 2 గ్రూపుల్ని కౌంట్ చేసుకుంటుందండి. అప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఉంటే అందులో నువ్వు యాడ్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. అది ఎక్కడండి? అప్లికేషన్ యాక్సెస్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను సార్. ఇది నెక్స్ట్ ఇక్కడ జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లో ఇక్కడ ఏదో కాన్ఫిగరేషన్ అందు ఒకసారి ప్లాన్ ఎవర్ అప్గ్రేడ్ అనేది వేరే విండోలో ఓపెన్ చేసి పెడతాను సార్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఇదేదో ప్లాన్ అప్గ్రేడ్ అనేది నేను ఎందుకంటే ఇది స్లోగా అవుతుంది కాబట్టి లెట్ లోడ్ ఇట్. ఇక్కడ నేను ఏదో కాన్ఫిగరేషన్స్కి వచ్చాను సార్. ఈ కాన్ఫిగరేషన్ ఏంటో ఒకసారి చూడండి సార్. మీరు ఒకసారి అండి ప్రతి పాయింట్ మీకు క్లియర్ గా ఉండాలండి. ఇక్కడ ఏంటో చూడండి సార్, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్. దీస్ సెట్టింగ్స్ అప్లై టు ఆల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద జీరా సైట్. హెల్ప్ సెంటర్, వ్యూ అండ్ కస్టమైజ్. వ్యూ అండ్ కస్టమైజ్ అంటే హెల్ప్ సెంటర్ అంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. హెల్ప్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ పోర్టల్. అంటే కస్టమర్ కి మనం హెల్ప్ చేస్తున్నాం. హెల్ప్ చేయడం అంటే మన ప్రొడక్ట్, సాఫ్ట్వేర్, మన శాటిలైట్స్ కొనుక్కున్నారు. వీఆర్ హెల్పింగ్ దమ్ అంటే ఇన్ ద సెన్స్ వీఆర్ గెట్టింగ్ దేర్ టికెట్ ఇన్ ద సెన్స్ దేర్ కంప్లైంట్స్ టు అస్. అది ఓన్లీ ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం సార్. అక్కడ ఎలా చేయాలి అంటే అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చండి కొన్ని అనౌన్స్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఐ విల్ షో దట్. వెల్కమ్ టు ద వాట్ డూ యూ నీడ్ హెల్ప్. ఇక్కడ ఉన్నాయి చూసారా, రైట్ హ్యాండ్ సైడ్ లో అనౌన్స్మెంట్ అని ఉంటుందండి. అనౌన్స్మెంట్ లో ఏం చెప్పొచ్చు అంటే టుడే అండ్ టుమారో ఈజ్ హాలిడే, టుమారో ఈజ్ హాలిడే అని నేను ఇలా పెట్టాను అనుకోండి. అంటే కస్టమర్స్ ఆర్ రైజింగ్ ద కంప్లైంట్స్. కస్టమర్స్ ఈ రోజు రేపు బికాస్ ఆఫ్ సమ్ ఫెస్టివల్ ఆర్ సమ్ రీజన్స్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ టు ద కస్టమర్ డోంట్ రైజ్ ఏ టికెట్స్ ఇన్ ఏ పోర్టల్ because today and tomorrow is a holiday అని నేను చెప్పాలండి. whenever you have click on here, see sir, ఇలా కస్టమర్ పోర్టల్ మీద ఇలా పడిపోతుందండి. లేదు నాకు HTML కోడింగ్ వచ్చు సార్ అంటే ఇక్కడ వీ కెన్ ఏబుల్ టు రైట్ ద HTML కోడ్ సార్. ఇలా HTML కోడ్ రాసుకోవచ్చు ఫర్ డిజైనింగ్ పర్పస్ లైక్ బాడీ, ఓకే, లైక్ H1 like marquee, say and marquee before that and H1 body. సో ఇక్కడ నేను ఏదో రాస్తున్నానండి, అనౌన్స్మెంట్ మెసేజ్ అని పెట్టాను సార్. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నేను కొన్ని కలర్స్ సంథింగ్ వీ కెన్ ఏబుల్ టు సెట్ అండ్ ఒకసారి చూద్దాం. మార్క్ HTML పనిచేస్తున్నాను, సేవ్ చేంజెస్ చూస్తున్నాను. నో సార్, ఇది సేవ్డ్ సక్సెస్ఫుల్లీ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. యాక్చువల్లీ మెసేజ్ షుడ్ బి మార్క్ యూ అంటే HTML కోడింగ్ తోటి వర్క్ అవ్వాలి, అది వర్క్ అవ్వట్లేదు. జనరల్ గా అయితే అది ఇక్కడ మనం రాయొచ్చు అండి, ఇది కంప్లీట్ గా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. నేను ఇక్కడ సింపుల్ గా టుడే ఈజ్ ఎ హాలిడే, టుడే ఈజ్ ఎ హాలిడే
అని చెప్పేసి నేను ఏదో రాశాను సార్. ఇక్కడ ఈ అయిపోయిందమ్మా. ఇక్కడ నాకు ఇది ఎందుకు రాశాను అని అంటే, కస్టమర్ వచ్చి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాడు టీవీస్ గురించి, మొబైల్ గురించి. అతనికి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ మీకు కింద రాసుకోవచ్చండి. ఇంకా లోగోస్, బ్యానర్ ఇమేజ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్, నాకు అది కాదు రెడ్ కలర్ కావాలి, సమ్ కలర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బ్యానర్ టెక్స్ట్ ఏమో ఇలా లైట్ బ్లూ లో ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ నాట్ బ్లూ, ఇట్స్ లైట్ కలర్ పెడదాం. ఇలా ఉన్నాయనుకోండి, సేవ్ చేంజెస్ అంటే ఈ బ్యానర్ కింద సెట్ అవ్వాలి సార్. ఇది 1 sec. హెల్ప్ సెంటర్ ఇక్కడ యాక్చువల్లీ ఈ కలర్స్ అన్ని మళ్ళా సెట్టింగ్ బ్యాక్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే టుడే ఇస్ ఎ హాలిడే, ఎగ్జాంపుల్ అనౌన్స్మెంట్, వెకేషన్ అవర్స్, ఎగ్జాంపుల్ యాడ్ లోగో, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ. Announcement message already I have provided. Add login announcement, customize help center name, Samsung help center. Welcome this page, welcome to Samsung help center. Customize logo, banner. Like this. Welcome to Samsung Help Center. What do you need help with us? And here the Samsung, welcome. You can raise a Samsung request from other options provided. Like this. Ante ila color settings, and we can able to do that. Ante portal మీద color settings cheyali. On top of the portal, you need to do the certain color settings. Those things you can able to come from here. ఎక్కడి నుంచి వస్తున్నాను? ఇక్కడ మన జీరాలో అప్లికేషన్స్ కాడికి వెళ్తే ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్స్ అని ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ వన్, యువర్ హెల్ప్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ చేంజ్ యువర్ హెల్ప్ సెంటర్ announcement talks about today's holiday, or coming Wednesday's holiday because of something, or you want to set colors. Everything will be just, you need to click on here. It will takes you into that portal page, whatever the design which you have done yesterday. In that page, the colors and the settings which you need to do that. Then ikkada chudandi sir, can agent and announcement to help center. Who are the agents? Agents ante జీరాలో ముగ్గురు ఉంటారని చెప్పానండి. ఒకళ్ళు ఏజెంట్స్, ఒకళ్ళు యూజర్స్ ఫస్ట్, తర్వాత కొలాబరేటర్స్ వస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఏజెంట్స్ అంటే ఎవరు సార్? ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ ప్రొడక్ట్స్ ని రిలయన్స్ వాళ్ళు అమ్ముతున్నారు, రిలయన్స్ డిజిటల్ అండ్ బిగ్ సి అండ్ సమ్ విజయ్ ఎలక్ట్రానిక్స్. దీస్ ఆర్ all are called the agents. They are the middle between us and company products they will purchase, from there who will purchase. So are you allowing agents to change the portal? No, I am not. Announcement meda, for example, Reliance Digital is tomorrow holiday. They can't, does they can put the message into the announcement banner? No, we are not allowing to the showroom people to put into the messages and all. If sometimes if it is required, if your business or if your company people are asking, you have to make is the yes ante అర్థం ఏంటి అని అంటే, రేపొద్దున బిగ్ సి హాలిడే అనుకోండి, బిగ్ సి హాలిడే అని పెడతారండి అక్కడ. అంటే they themselves can set the announcement banner, but that's wrong. The reason is, the announcement is the common for the everyone, not only the particular agent. వాళ్ళేదో షాప్ ఆఫ్ చేసినంత మాత్రాన మనకి అనౌన్స్మెంట్ బ్యానర్ పెట్టాలని, వాళ్ళు పెట్టాలని లేదండి. అందుకనే వీఆర్ నాట్ అలౌవింగ్ దమ్ టు డూ.
Only the Jira administrator, no, only Jira administrators can add announcement to the help center. Yes. తర్వాత పబ్లిక్ సైన్ అప్. పబ్లిక్ అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే పబ్లిక్ అంటారు. వీఆర్ ఆల్ ద పబ్లిక్. మనం ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు వీ నీడ్ టు గివ్ ఎ కంప్లైంట్. ఇక్కడ చూడండి, కెన్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎనేబుల్ పబ్లిక్ సైన్ అప్ ఫర్ దేర్ సర్వీస్. ఇక్కడ ఎస్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ అలౌ ఎనీవన్ టు ఈమెయిల్ ద సర్వీస్ ప్రాజెక్ట్ ఆర్ రైజ్ ఎ రిక్వెస్ట్ ఇన్ ద పోర్టల్. No customer must be added to the project or have an account to this Jira site to raise a request. ఇక్కడ రెండు చెప్పాడు, ఏంటో అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్రతి దానికి నో అని ఆన్సర్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఏంటి అనేది మీరు ఒకసారి, ఇది కంపెనీ వాళ్ళు ఆన్ ఆఫ్ చేయమని నీకు చెప్తారు సార్. దిస్ పేజ్ you need to share with your project manager. Project manager check with the first time whenever you have installed this one, the project manager verifies with the business వాళ్ళకి దీని యొక్క మీనింగ్ ఏంటంటే ప్రతిదీ వాళ్ళు స్టడీ చేసి వాట్ పర్మిషన్స్ which you are giving to the agents and public, what which we are keeping with us అన్నది మన మధ్య వాళ్ళకి జరిగేటువంటి సంభాషణ అండి. పబ్లిక్ సైన్ అప్ అంటే ఇక్కడ అంటే ఏంటంటే, పబ్లిక్ సైన్ అప్ అంటే అర్థం ఏంటి సార్, మనం స్ట్రైట్ అవేగా జీరాలోకి లైసెన్స్ తీసేసుకొని చేయడం అనేది జరగదు. ఆ పబ్లిక్ సైన్ అప్ ని ఎలా డిఫైన్ చేసాడు అనేది ఇక్కడ చూపించండి సార్. ఎస్ అని ఇక్కడ ఏమన్నాడు, కెన్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎనేబుల్. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎనేబుల్ అంటే you are not going to allow the everyone to into the within the Jira. You are allowing only the up to portal. ఎందుకంటే నా ప్రొడక్ట్ కి ఈ రోజు ఒక్కరోజే నాకు లైసెన్స్ యాక్సెస్ కావాలి, అంతే, రోజు అవసరంలా. నాకు మళ్ళీ లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ తీసేయడం అనేది అవసరం లేదు. అందుకని పోర్టల్ లెవెల్లో పెడితే సరిపోద్దండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఈ ఆప్షన్స్ మనకు ఎవరు డిసైడ్ చేస్తారు అన్నది కూడా నేను చెప్పాను సార్. దిస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఆర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. Actually you are sharing this space to your manager or your senior or directors. They will decide which option we are providing to the whom. So accordingly you need to select the yes or no, but by default options we'll leave it as it is. But whenever the customer says that I want something, then you have to make it yes or no. మనం ఎస్ అయినా సెలెక్ట్ చేసుకుంటాం, నో అయినా సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్స్ ఏ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద సో ద రిక్వైర్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద ఎండ్ యూజర్. అంతేగాని మనం ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోకూడదు. ఏది కాకపోతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, హౌ ఇట్ వర్క్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి టాపిక్. ఎందుకంటే జీరా సర్వీస్ డెస్క్ లోనే సపరేట్ గా జాబ్స్ ఉంటాయి, కాన్ఫ్లుయెన్స్ లో సపరేట్ గా జాబ్స్ ఉంటాయి, జీరా సాఫ్ట్వేర్ లో సపరేట్ గా జాబ్స్ ఉంటాయి, కాంబినేషన్ లో జాబ్స్ ఉంటాయండి. మనం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ వాట్ ఎక్స్టెండ్, ఇది ఎక్కడ ఉపయోగపడుద్ది, నాకు ఈ ఆప్షన్ ఎక్కడ ఉపయోగపడుద్ది అనేది నీకు తెలియాలి. కస్టమర్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్, డైరెక్ట్లీ యూ హ్యావ్ టు గో దట్ ప్లేస్ అండ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ మైండ్. I have to go to the configuration. Configuration is nothing but portal configuration, as well as are we going to allow them or not. That's the things which we have to keep in our mind. సో ఇక్కడ చూస్తే సార్, పబ్లిక్ సైన్ అప్ హెడ్డింగ్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సార్. పబ్లిక్ సైన్ అప్ అంటే పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ ద we are the public. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫర్ సామ్సంగ్ ప్రాస్పెక్ట్ వీఆర్ ద పబ్లిక్. నో, ఇక్కడ క్లియర్ గా రాసాడు చూడండి, బై డిఫాల్ట్ గా నో కస్టమర్స్ మస్ట్ బి యాడెడ్ టు ద ప్రాజెక్ట్ ఆర్ హ్యావ్ అన్ అకౌంట్ ఆన్ ద జీరా సైట్ టు రైజ్ ఎ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు కస్టమర్స్ సైన్ అప్ చేయాలి అంటే నువ్వు వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయాల్సింది, నువ్వు అకౌంట్ క్రియేట్ చేసి చేయాలి. కానీ నేను ఇక్కడ అకౌంట్స్ ఏం క్రియేట్ చేయనప్పుడు నీకు పోర్టలే వాడుకోవాలి. ఈజ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ సైన్ అప్. ఇక్కడ నో, కస్టమర్స్ కెన్ జస్ట్ సైన్ అప్. సైన్ అప్ అంటే జస్ట్ పోర్టల్లోకి సైన్ అప్ అవుతారు తప్ప వాళ్ళకి ఈమెయిల్ వెరిఫికేషన్స్ అనేది ఉండదు. నువ్వు కానీ ఎస్ కస్టమర్ షుడ్ వెరిఫై దర్ ఈమెయిల్స్ అంటే నువ్వు క్రియేట్ యూజరు, ఇన్వైట్ యూజర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు గుర్తుందో లేదో నేను మళ్ళా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ టు ద హియర్ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ లో ఈ ఫీచర్ ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక్కడ నీకు 2 ఫీచర్స్ వస్తాయి. ఇన్వైట్ యూజర్ అంటే నువ్వేం చేస్తున్నావు, కస్టమర్ యొక్క ఈమెయిల్ పెడతావు. ఇక్కడ మనం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు, ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాం మెయిల్. ఇప్పుడు ఇక్కడ ఇన్వైట్ చేసినప్పుడు కస్టమర్ కి మెయిల్ వెళ్తుంది. ఆ మెయిల్ వెళ్ళినప్పుడు కస్టమర్ ఏంటంటే వెరిఫై చేసుకోవాలి తన ఈమెయిల్, అందుకని ఈ ఆప్షన్ ఇచ్చాడు.
బికాస్ నువ్వు మెయిల్ ఇన్విటేషన్ పంపిస్తే కస్టమర్ దాని మీద క్లిక్ చేసి ఈ విల్ క్రియేట్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ఐడి అండ్ పాస్వర్డ్ ఫర్ జీరా సర్వీస్ డెస్క్. ఎట్ దట్ టైమ్ ఈ షుడ్ బి వెరిఫై ఈజ్ ఈమెయిల్ ఐడి. మామూలు టైంలో అవసరం లేదు సార్. మనకి ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో వీ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ కస్టమర్ కానీ చేంజ్ చేయకమంటే మీరు పైకి వచ్చి క్లిక్ చేయండి, లేదంటే ఇలా వదిలేసండి. ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అంటే ఏ సామ్సంగ్ మేనేజ్మెంట్ అని దీని యొక్క యూ కెన్ యాడ్ ద సేమ్ ఆర్గనైజేషన్ టు మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఇఫ్ యూ కెన్ చేంజ్ ద ఆర్గనైజేషన్, ద చేంజ్ APIs ఫర్ all projects that use the organization. Can agent manage organization? Yes, agents can add and remove organization from projects and add and remove the customers from the organization. అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి నేను చూపించాలి. యూజర్ మేనేజ్మెంట్ లోనండి నేను ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ టెస్ట్ అనే ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. హౌ టు క్రియేట్ అనేది మీకు తెలుసండి. ఇక్కడ క్రియేట్ యూజర్ అని క్లిక్ చేసి నేను ఇక్కడ టెస్ట్ అనే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఏదో సంథింగ్ యూజర్ ఈమెయిల్ ఐడి సంథింగ్, పాస్వర్డ్ ఈజ్ అడ్మిన్. ఒక యూజర్ ని టెస్ట్ అని ఒక యూజర్ ని క్రియేట్ చేశాను. బై డిఫాల్ట్ గా అతనికి ఈమెయిల్ వెళ్ళాలి అంటే ఇది క్లిక్ చేస్తే ఈమెయిల్ వెళ్తుంది. అయితే నేను ఇది తీసాను, ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి. ఒక యూజర్ ని క్రియేట్ చేశాను సార్. యూ మస్ట్ స్పెసిఫై ఒక యూజర్ ని క్రియేట్ చేశాను సార్. మీకు ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ చూపించాలి సార్. మీకు జీరా సాఫ్ట్వేర్ లో లేని ఆప్షన్స్ ఇక్కడ వస్తాయండి. అవి ఏంటి అని అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎడిట్ యూజర్ గ్రూప్స్ అని పెట్టినప్పుడు ఇక్కడ ఓకే జీరా అని కొడితే ఏజెంట్స్ అని కొడితేనండి మనకి ఏజెంట్స్ లేరు, కొనలేదు మనకి, అంటే ఫ్రీగా ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే జీరా ఏజెంట్స్ అని ఉంటారండి, ఒక గ్రూప్. ఆ గ్రూప్ కానీ యాడ్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఏజెంట్స్ అనే గ్రూప్ లేదు సార్. జీరా ఏజెంట్స్ అని ఉంటుంది సార్ ఒక గ్రూప్. మనకి ఈ రెండే క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్. మనకి పెయిడ్ చేసినప్పుడు ఒక జీరా ఏజెంట్స్ అనే గ్రూప్ వస్తుంది సార్. ఇక్కడ యూ కెన్ ఏబుల్ టు యాడ్ దట్ గ్రూప్ ఆల్సో. ఆ గ్రూప్ ని యాడ్ చేస్తే నీకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏజెంట్స్ కెన్ యాడ్ అండ్ రిమూవ్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. అంటే ఏజెంట్స్ అంటే ఎవరండి? ఈ షాప్ వాళ్ళు, అంటే ఈ రిలయన్స్ డిజిటల్ వాళ్ళు. ఏజెంట్స్ కెన్ యాడ్ అండ్ రిమూవ్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి వాళ్ళకి. ప్రాజెక్ట్స్ యాడ్ అంటే ఆర్గనైజేషన్ యాడ్ రిమూవ్ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళ కంపెనీ యొక్క నేమ్స్ అండి. అంతేగాని ఆర్గనైజేషన్ అంటే మీరు ఏదో కంపెనీ అనుకోకండి. వాళ్ళవి అంటే ఇప్పుడు నాది ఉందండి, నేను ఏదో రిలయన్స్ డిజిటల్ అనుకోండి, నేను ఆర్ డిజిటల్ అని పెట్టాను, రిలయన్స్ డిజిటల్ అని పెట్టాను, ఇంకోటి ఏదో పెట్టానండి, అంబానీ సంథింగ్ అని పెట్టాను సార్. ఇక్కడ 3 వచ్చినాయండి నాకు. అంబానీ అని పెట్టాను, ఆర్ డిజిటల్ పెట్టాను, రిలయన్స్ డిజిటల్ అండి. అంటే నా కంపెనీస్, నా ప్రొడక్ట్, అంటే నేను ఈ పేర్లతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఈ 3 పేర్లని నేను యాడ్ చేసుకోవచ్చు, నాకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఏజెంట్ అనేవాళ్ళు ఎవరు? దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద కంపెనీ. అంటే ఇప్పుడు ఒక కంపెనీ, అంటే ఇప్పుడు నేను 3 పేర్లతో షాపులు స్టార్ట్ చేశాను సార్. 3 పేర్లని నేను ఏమంటానంటే ఆర్గనైజేషన్ అంటాను. యాజ్ ఏ ఏజెంట్ గా నాది కావాలంటే కొత్తది యాడ్ చేసుకుంటాను, వద్దు అనుకుంటే నాది తీసేసుకుంటాను అనమాట. అంటే నేను బ్రాంచ్ స్టార్ట్ చేశాను, బ్రాంచ్ కి నేను ఒరిజినల్ నేమ్ పెట్టకుండా ఇంకొక నేమ్ పెట్టాను. నేను ఏం చేశాను అంటే కోకటపల్లి బ్రాంచ్ కి KPHP బ్రాంచ్ అని, అమీర్పేటకి అమీర్పేట బ్రాంచ్ అన్నాను. ఇక్కడ నా ఆర్గనైజేషన్స్ 2 అంటే నా షాపులు 2, ఆ రెండిట్లనే 2 ఆర్గనైజేషన్స్ అంటారు. ఏజెంట్స్ అంటే ఐఎమ్ ఏ ఏజెంట్ ఫర్ ద సామ్సంగ్. నేను కావాలంటే ఇంకొకటి ఏదో మియాపూర్ బ్రాంచ్ అని నేను పెట్టుకోవచ్చండి. అంటే ఏరియాని బట్టి ఆ పేరుతో నేను పెట్టుకుంటున్నాను అనుకోండి. అన్ని ప్లేస్లు ఒక నేమే కాదండి, వేరు వేరు నేములతో పెట్టుకుంటున్నా. నేను పెట్టుకున్న పేర్లు ఏజెంట్ గా నేను యాడ్ చేసుకోవచ్చు జీరాలోకి వచ్చి, వద్దనుకుంటే వాటిని తీసేసుకోవచ్చండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అందుకే వాడు ఇక్కడ ఎస్ అన్నాడు. If a reporter belongs to only one organization, should request be shared with by default? Yes. అంటే రిపోర్టర్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో నా టీవీ పనిచేయట్లేదు, నాది ఇది పనిచేయట్లేదు అన్నారు, వాళ్ళు ఏంటంటే న్యూ రిక్వెస్ట్ షుడ్ బి షేర్డ్ విత్ ద హోల్ ఆర్గనైజేషన్. వాళ్ళు రైట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి సార్,
నేనేమో అమీర్పేటలో కొన్నా, నేను ఉండేదేమో కేపీహెచ్పిలోనండి. కేపీహెచ్పిలో బ్రాంచ్ ఉంది సార్. నేను ఇచ్చే కంప్లైంట్ అమీర్పేటకి వెళ్ళాలని లేదు సార్. ఆ ఆర్గనైజేషన్ లో వాళ్ళకి నేను ఆ కేపీహెచ్పి బ్రాంచ్ కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుని నేను సొల్యూషన్ పొందొచ్చు. దట్స్ కాల్ ద ఎస్. అంటే నీకు నియర్ బై, ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీకు ఇంటి దగ్గరలో ఉంటే బ్రాంచ్, no need to go to the main branch or other branches. Straight away you can go to the nearby and you can able to resolve, share the whole organization. అంటే ఆ కంపెనీ వాళ్ళు మూడు పేర్లతో 3 కంపెనీలు పెట్టినప్పుడు ఏ ప్లేస్ లో కొన్నప్పటికీ కస్టమర్ కి, హూ ఇస్ ద కస్టమర్ రిపోర్టర్, అతనికి దగ్గరలో ఉన్న చోటుకెళ్ళి సర్వీస్ చేసుకునే ఆ ఫెసిలిటీ ఇవ్వాలి. తర్వాత ఎస్ఎల్ఏ నేమ్స్ అండి. ఎస్ఎల్ఏ అంటే మీకు చెప్పాను, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ కస్టమర్ కి మనం అతని కంప్లైంట్స్ ని ఎంత త్వరగా రిజాల్వ్ చేస్తాం అనేది ఎస్ఎల్ఏ. ఇఫ్ యూ క్రియేట్ ఏ న్యూ నేమ్ ఫర్ ఎస్ఎల్ఏ, ఇట్ క్రియేట్స్ ఏ న్యూ కస్టమ్ ఫీల్డ్ దట్ ఈస్ అవైలబుల్ టు ఆల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ ఇన్ ద జీరా సైట్. కెన్ యూ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ ఏ న్యూ నేమ్ ఫర్ ఎస్ఎల్ఏస్? ఎస్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటరే చేస్తాడండి ఇది. నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎస్ఎల్ఏ కస్టమ్ ఫీల్డ్స్ నాట్ ఇన్ యూజ్. అంటే ఏదైనా నువ్వు క్రియేట్ చేసినవి, నువ్వు ఎస్ఎల్ఏస్ క్రియేట్ చేసి వాడకుండా వదిలేసావు అనుకోండి, అవి ఇక్కడ చూపిస్తాయి. వాటిని నువ్వు క్లీనప్ చేసుకోవచ్చు. క్లీనప్ ఏంటంటే, ఐ హావ్ క్రియేటెడ్ 10 ఎస్ఎల్ఏస్ బట్ ఐఎమ్ నాట్ యూజింగ్, జస్ట్ ఫర్ టెస్టింగ్ ఐ హావ్ క్రియేటెడ్, ఐఎమ్ నాట్ యూజింగ్ అండ్ నాట్ అసోసియేటెడ్ టు ఎనీ ప్రాజెక్ట్. సో యూ కెన్ క్లీన్ అప్. దిస్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ అండి. నోటిఫికేషన్స్. నోటిఫికేషన్ అంటే మెయిల్ వెళ్ళడం అండి. మెయిల్ వెళ్ళడం అంటే కస్టమరు నాకు కంప్లైంట్ రేజ్ చేశాను, నాకు ఒక మెయిల్ వస్తుంది, దిస్ ఈస్ ద యువర్ కంప్లైంట్ నెంబర్, దట్స్ కాల్డ్ ఇష్యూ నెంబర్, అండ్ హూ విల్ గెట్ బ్యాక్ టు యూ అని ఒక మెయిల్ కమ్యూనికేషన్ రావాలండి. దట్స్ హూ విల్ కాల్ ఇట్ యాజ్ ద నోటిఫికేషన్. Should customer receive Jira notification? No, only send Jira service notification to the customer. అంటే should customer receive a Jira notification అంటే no, customer receive చేసుకోడు. ఓన్లీ సెండ్ Jira సర్వీస్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్. Jira సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఒకసారి ఆ టికెట్ ఎవరికైనా అసైన్ అయిన తర్వాత కస్టమర్ కి మనం చెప్పొచ్చండి, అది పేరు పెట్టి. ఎవరైతే టికెట్ రేజ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ షో యూ, ఇక్కడ ఇష్యూకి వచ్చి ఏదైనా ఇష్యూ ఉంది సార్, ఈ టికెట్ ఎవరో కిరణ్ అనే అతను రేజ్ చేశాడు అనుకోండి, నేను అతనితో మాట్లాడాలి అనుకోండి సార్, ఇక్కడ @ అని టైప్ చేస్తే, @ అని టైప్ చేసిన వెంటనే వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి సార్. ఇక్కడ కింద వస్తున్నాయి చూసారా, ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ వచ్చేస్తాయి. ఏదో టెస్ట్ అని అనుకోండి, ఇలా ఆటోమేటిక్ గా ఇలా టెస్ట్ అని వచ్చేస్తుందండి. ఇక్కడ నేను @ అనగానే మీరు చూడొచ్చండి ఎవరెవరు ఉన్నారు. ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ ఇతనే కాబట్టి ఇతని పేరు ఇలా పెట్టేయచ్చండి. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ సెలెక్ట్ అయిపోయి కింద 2 ఉంటాయండి, షేర్ విత్ కస్టమర్, కామెంట్ ఇంటర్నల్లీ అని. షేర్ విత్ కస్టమర్ అంటే కస్టమర్ కి నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానో అది ఇన్ఫార్మ్ చేయి. ఏమండి మీ ప్రొడక్ట్ నేను రిసీవ్ చేసుకున్నాము, కానీ మీ ప్రొడక్ట్ లో ఎటువంటి డిఫెక్ట్ లేదు, ఐ హావ్ రిసీవ్డ్ యువర్ ప్రొడక్ట్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ ప్రొడక్ట్ అని నేను కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలనుకోండి, @ అని పెట్టి ఇక్కడ పేరు పెడితే ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్దండి. దిస్ ఈజ్ కాల్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ అంటే మనకు అతనికి ఇన్ఫార్మ్ చేయడం అనేది వాళ్ళు ఎలా వాడుకుంటారంటే @ అని వాడేసుకుంటారు సార్. ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఉంది సార్ ఫీచర్. అయితే ఇక్కడ వాడేమంటున్నాడు, అందుకని ఇక్కడ చెప్తున్నాడు నోటిఫికేషన్స్ నో అంటే ఏంటి అని అంటే, మనము ఎక్స్టర్నల్ గా పంపం, కంప్యూటర్ సిస్టమ్ లో ఎలా నోటిఫికేషన్ సెట్ అయి ఉందో @ అని పెట్టేసి ఆ కస్టమర్కి వెళ్ళేటట్టు పెడతాం తప్ప, మనం మాత్రం స్పెషల్ గా పెట్టవసరం లేదు. అందుకని దీన్ని నో అంటాడండి. నెక్స్ట్ ఎస్ అంటే మనం బోత్, అది పంపుద్ది ఇది పంపుద్ది, అప్పుడు డూప్లికేట్ ఈమెయిల్స్ వెళ్తాయండి. నెక్స్ట్ పర్మిషన్ స్కీమ్స్ ఎర్రర్స్ అంటే, పర్మిషన్స్ అంటే మీకు తెలుసండి, జీరా సర్వీస్ డెస్క్ లో ఎవరెవరు పర్మిషన్స్ ఇవ్వాలి అన్నది దీన్ని ఎక్కండి. ఆల్వేస్ చూడండి, ఆల్వేస్ షో ఆల్ నాన్ critical messages to project administrators and they can choose to either fix or dismiss. అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడాలంటే ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై ద ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. పర్మిషన్ అనగానే ఓన్లీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ విల్ డూ. తర్వాత నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి అంటే, నాలెడ్జ్ బేస్ అంటే టికెట్ ఎలా క్రియేట్ చేయాలి, టికెట్ ని ఎలా క్లోజ్ చేయాలి, నాకు దాన్ని ఎస్కలేట్ ఎలా చేయాలి అన్నది మనకు తెలియకపోతే డాక్యుమెంట్స్ చదువుకోవచ్చండి. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే,
ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో కాన్ఫిగరేషన్ లో ఇవి ఉంటాయి. జీరా సర్వీస్ డెస్క్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే నువ్వు 4 పనులు చేయాలి. 1 ప్రాజెక్టులు క్రియేట్ చేయడం, 2 యూజర్లను క్రియేట్ చేయడం, 3 కాన్ఫిగర్ చేయడం, 4 ఏమండి 4వది ఏంటి అంటే ఈమెయిల్ ని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చేయడం. ఇవి నీ యొక్క జాబ్స్ అండి. అందులో నువ్వు ఇక్కడికి వచ్చి మీ మేనేజర్ని అడగాలి, బాబు ఇవి ఉన్నాయి మనకి, ఎలా ఏం సెట్ చేయమంటావు ఓకే అని నువ్వు అడగాలి. ఎస్ ఆర్ నో. నీ ఓన్ ఒపీనియన్ తీసుకోకూడదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. నువ్వు కేవలం వాళ్ళు ఎస్ పెట్టమంటే ఎస్, నో పెట్టమంటే నో. యూ షుడ్ నాట్ ఆస్క్. ఎందుకంటే కంపెనీ హ్యాస్ సర్టెన్ గవర్నెన్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. they have follow, we have to follow those governance rules. నాకు ఇది నచ్చింది ఇది పెడతాను అని నువ్వు పెట్టడానికి ఉండదు, నేను పెట్టడానికి ఉండదు. They will say that yes, you have to put that option, we have to click. If they didn't say, we should be into the com. We should not talk about it, but it's your responsibility. After installation of Jira software, Jira Service Desk, you need to inform, you have to take this page or give this link to this link. This is the link. Ee link మీ మేనేజర్ కి ఇవ్వాలండి. ఆయన్ని సార్ దీస్ ఆర్ ద డిఫాల్ట్ ఆప్షన్స్, వాట్ డిడ్ యూ లైక్ ఆర్ లెట్ మీ నో అంటే అతను నీకు సజెస్ట్ చేస్తాడండి వాళ్ళ కంపెనీ గవర్నెన్స్ ప్రకారం. ఆల్రెడీ జీరా సర్వీస్ డెస్క్ ఉంది సార్, నేను జాయిన్ అయినప్పటికే ఉంది అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్, యూ కెన్ లీవ్ ఇట్, నో నీడ్ టు సే ఎనీథింగ్. మనము వెళ్ళేసరికే ఆల్రెడీ ఇన్ ద ఆర్గనైజేషన్ దే ఆర్ యూజింగ్ ద జీరా సర్వీస్ డెస్క్, డోంట్ వరీ, కామ్గా వదిలేసేయండి సార్. మనం వాళ్ళు కానీ లేరు, మనమే కొత్తగా ఇన్స్టాలేషన్ చేసి చెక్ చేసినప్పుడు all these options you need to check with them. The next అండి ఇక్కడ ఆప్షన్స్ లో వస్తే ఈమెయిల్ రిక్వెస్ట్ అండి. ఈమెయిల్ రిక్వెస్ట్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ స్ట్రిప్ కోట్స్, choose the amount quoted text that Jira Service Management copies from an email to comment. ఇక్కడ చూడండి సార్, స్ట్రిప్ కోటో కాపీస్ టెక్స్ట్ అబౌవ్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఎయిదర్ ద ఈమెయిల్ రిప్లై లైన్ ఆర్ ఫోటో రూల్. నేను దీనికి మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నేను చెప్తాను సార్. నేను ఒక మెయిల్ వేసాను సార్, నాకు ఒక టికెట్ క్రియేట్ చేయింది. నేను మళ్ళా మెయిల్ వేసాను సార్, టికెట్ క్రియేట్ కాకూడదు. నేనేం చెప్పానంటే మై వాషింగ్ మిషన్ ఈజ్ నాట్ వర్కింగ్ అని మెయిల్ వేసాను. ఐ గాట్ ఏ టికెట్ ఫ్రమ్ జీరా సర్వీస్ డెస్క్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ యువర్ టికెట్. మళ్ళా అదే దానికి నేను మళ్ళా మెయిల్ వేస్తున్నాను, అదే మెయిల్ కి మళ్ళా మెయిల్ వేస్తున్నాను. ఇట్ లుక్స్ ఆల్రెడీ డిడ్ ఈస్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఆర్ నాట్. ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, ఇట్ నో నీడ్ టు క్రియేట్ అగైన్. ఇక్కడ అమౌంట్ ఆఫ్ కోటెడ్ అంటే ఇక్కడ అమౌంట్ అంటే డబ్బులు అని కాదు సార్, ఇక్కడ కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అని కాదు. అతను కీప్ ఆన్, ఒక అతను తెలియక మెయిల్స్ పంపించేస్తున్నాడు. దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్, దట్ పార్ట్ విచ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇక్కడ HTML లో ఆన్సర్ ఎస్. HTML లో నేను ఇందాక రాసిన విధంగా కోడ్ రాసుకుని HTML లో కూడా పెట్టుకోవచ్చు అండి. ప్రిజర్వ్ ద ఫార్మెట్ ఆఫ్ HTML జీరా వికీ మార్కప్. ఎందుకంటే సంబడి విల్ డిజైన్ ఇంటూ ద ఆ ఇమేజ్ బొమ్మను పెట్టి లెఫ్ట్ డిజైన్ చేసి ఇవన్నీ చేసుకుంటారండి కొంతమంది పార్సింగ్. అలా ఏదైనా మెసేజెస్ వచ్చినా ఎస్, ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్. Public email comments. Should all replies to request email be added as a comment? Yes, public can be commented. Hey, నేను మొన్న కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు మీరు నాకు రెస్పాండ్ అవ్వలేదు, కెన్ యూ డూ దట్? అండ్ behalf of father, son can give you the response, hey, my father is raised a request on so and so date, you guys are not responded till today, what's going on? అంటే ఎవరైనా పబ్లిక్ దే కెన్ ఏబుల్ టు గివ్ యూ ద కామెంట్ ఆన్ దే రైజ్ టికెట్స్. దేర్ వాజ్ ఫ్యామిలీ మెంబర్స్, దేర్ ఫ్రెండ్స్ అండ్ ఓవర్ దే వాంట్, దే కెన్ రైజ్ అండ్ దే కెన్ అప్డేట్ ద కామెంట్, ఎక్స్ వీఆర్ లుకింగ్ ఫర్ సొల్యూషన్ ఫర్ దిస్, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ టు దట్ వీఆర్ అలౌయింగ్. ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉండే. నెక్స్ట్ కస్టమర్ అకౌంట్ క్రియేషన్. షుడ్ న్యూ కస్టమర్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ద అడ్రస్ లిస్ట్, 2 CC fields if the email messages. Yes, agent always create a new customers, existing customers creates new customers only if the service project allows public sign up. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక మెయిల్ వేస్తున్నాను సార్, మెయిల్ ఎవరికి వేస్తున్నాను, support@samsung.com. CCలో నేనేం చేశానంటే నాని ప్రసాద్, హరీష్, ఇలా నేను 2-3 పేర్లు పెట్టాను సార్. ఆ CCలో ఉన్న వాళ్ళకి జీరా సర్వీస్ డెస్క్ లో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నావా, ఇట్స్ ప్యూర్లీ ఏజెంట్స్. ఎందుకంటున్నానంటే ఏజెంట్ కెన్ గివ్ యూ ద సబ్ ఏజెంట్స్ అండి. సబ్ ఏజెంట్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి సార్. ఇప్పుడు మా ఊరు ఏదో స్మాల్ విలేజ్ సార్,
In nearby town is, one town is there. In a town, Reliance is there. In my village, I have a small shop. I am not a direct dealer of I am not direct dealing with the Samsung. I am going and purchasing the items from the Reliance. Reliance is purchasing from the, Samsung. Here, my boss is Reliance. Reliance boss is Samsung. Whenever I am sending things into the CC and I am giving the complaint to the Reliance emails or, Samsung, and if I mock something, I am a sub dealer, not a direct dealer. Can I add me into that list? Ante yes. అంటే నేను డైరెక్ట్ గా సామ్సంగ్ లోకి కాకపోయినప్పటికీ ఐఎమ్ ఆల్సో సెల్లింగ్ త్రూ రిలయన్స్ దోస్ ప్రొడక్ట్స్ ఇంటూ మై విలేజ్. ఇన్ దిస్ కేస్ ఏమవుతుందంటే ఈ ఈమెయిల్ కాన్వర్జేషన్స్ లో దట్ కైండ్ ఆఫ్ ఎస్ ఈజ్ పర్చేసింగ్ ఫ్రమ్ మై స్టోర్, రిలయన్స్ స్టోర్, సో ఈజ్ సెల్లింగ్, సో వీ కెన్ యాడ్ హిమ్ ఇంటూ యాజ్ ఏ అఫీషియల్లీ అని చెప్పేసి వాళ్ళు ఏజెంట్ అంటే సామ్సంగ్ వాళ్ళు కెన్ ఏబుల్ టు డూ, సారీ రిలయన్స్ వాళ్ళు కెన్ ఏబుల్ టు డూ దట్ ఈస్ ద కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సామ్సంగ్ దగ్గర నుంచి రిలయన్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. సామ్సంగ్ ట్యాబ్స్, సామ్సంగ్ మొబైల్స్, ఆల్ దీస్ గైస్ ఆర్ సెల్లింగ్. ఐఎమ్ ఏ స్మాల్ గై ఫ్రమ్ మై విలేజ్. I know I'm going to the Reliance instead of directly Samsung. In the Reliance, I'm purchasing 2 tabs and something 1 or 2 TVs and 5 mobiles, and I'm selling into my village. Where I have purchased, I have contact with the Reliance. I do not have contact directly with the Samsung. Whenever I'm raising the complaints, if I am part of the these products selling, if they mock me as into the CC, directly my account also should be created into the Samsung. ఎందుకంటే నేను డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ సెల్ చేయకపోయినప్పటికీ, డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వకపోయినప్పటికీ, నేను సామ్సంగ్ వాళ్ళ ప్రొడక్ట్స్ నేను సెల్ చేస్తున్నాను కాబట్టి సిసిలో పెట్టినప్పుడు ఎస్ అది ఏజెంట్ ఆథరైజ్ చేయాలండి. ఏజెంట్ అంటే ఎవరు? రిలయన్స్ అతను నన్ను ఆథరైజ్ చేయాలి. ఎస్ ఇతను నీ ప్రొడక్ట్స్, నీ సామ్సంగ్ ప్రొడక్ట్స్ నా దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్ముతున్నాడు, సో యూ క్యాన్ టేక్ ఇట్. దట్స్ ద రీజన్. ఎస్, ఏజెంట్స్ ఆల్వేస్ క్రియేట్ న్యూ కస్టమర్స్. అంటే ఇక్కడ కస్టమర్ అంటే అదర్ షాప్ పీపుల్ అన్నది మీనింగ్ సార్, అంతేగాని మనలాగానే కాదు సార్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ అండ్ ఇక్కడ సర్ ప్రాజెక్ట్ అలౌస్ పబ్లిక్ సైన్ అప్, అంటే పబ్లిక్ ఎవరికైతే అతను కూడా చేస్తాడండి. అలాంటి సినారియోలో ఇక్కడికి ఈ ఆప్షన్స్ వస్తాయి సార్. ఇవన్నీ బై డిఫాల్ట్ వాడుతా ఉండే, మనం ఏది చేంజ్ చేయాలి సార్. కంపెనీ వాళ్ళు ఏమైనా అడిగితేనే చెయ్యాలి. దయవుంచి నేను చేసేస్తాను, మార్చేస్తానని మీరేమొద్దండి. ఈమెయిల్ అడ్రసెస్, లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ అడ్రసెస్ బీయింగ్ యూజ్డ్. అంటే లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ అడ్రసెస్ అంటే సార్ tv-samsung@samsung.co.in, వాషింగ్ మిషన్ support washing machine @samsung.co.in, mobile support @samsung.co.in. అంటే మొబైల్ కి ఒక ఈమెయిల్ అడ్రస్, వాషింగ్ మిషన్స్ కి ఒక ఈమెయిల్ అడ్రస్, టీవీస్ కి ఒక ఈమెయిల్ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తాం. మనకి కస్టమర్స్ కి మనం ఎన్ని ఈమెయిల్ అడ్రస్లు క్రియేట్ చేసాము, అవి ఏంటి అని నువ్వు చూసుకోవాలంటే ఆ పేర్లు ఇక్కడ ఉంటాయి సార్. ఇంకా మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ రాలేదు. జనరల్లీ ఇక్కడ ఇట్ విల్ షో వాట్ ఎవర్ ద ఈమెయిల్ అడ్రసెస్ విచ్ వీ హ్యావ్ షేర్డ్ టు ద కస్టమర్. నీకు టీవీ ప్రాబ్లం వస్తే టీవీ సపోర్ట్ tv@samsung.co.in. ఇక్కడ నేను samsung.com అని అంటలేదు సార్. samsung.com అంటే యుఎస్కి వెళ్తుందండి. అది samsung.co.in అంటే ఇండియాకి డైవర్ట్ అవుతుంది సార్. సామ్సంగ్ ఇక్కడ co.nz అంటే న్యూజిలాండ్ సార్. ఏయు అంటే ఆస్ట్రేలియా, యూకే, ఇలా ఏ కంట్రీకి ఆ కంట్రీ స్పెసిఫిక్ యువర్ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేస్తారు సార్. ఏదైనా మీరు అలాంటి మెయిల్ ఐడీస్, అంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది సార్, నేను ఫోన్ చేయట్లేదు, నేను రిలయన్స్ వాడి దగ్గరికి వెళ్తలేదు, డైరెక్ట్ గా కంపెనీకే మెయిల్ వేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఇస్తాడు సార్ వాళ్ళు ఏమేమి డిజైన్ చేశారు అన్నది. ఇది మళ్ళా మనం ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయాలి సార్ మనం అన్ని చేసిన తర్వాత. దీని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఏదో ఓపీసీ జెన్ ఇంటిగ్రేషన్స్ అనేది ఉంచుకోండి సార్. ఇది వేరే ప్రొడక్ట్ తోటి ఇంటిగ్రేషన్ సార్. ఇది ఒకసారి నేను చూపిస్తాను. Integrate Jira service management with ops journey, so you can create and manage major instance for your project. Ante not only our portal sir, we have designed another site and I'm going to use that site too. Yes, you can link that site to here.
ఏదైనా ఇంకొక యూఆర్ఎల్ ఉంది సార్, మాకు సామ్సంగ్ ఇంత ముందు ఓల్డ్ యూఆర్ఎల్ ఇంకోటి ఉంది. ఎస్ యూ కెన్ లింక్ విత్ దట్. ఏదైనా వేరే యూఆర్ఎల్స్ ఉన్నాయి, అది మేమేదో జావాలో తయారు చేసాం, .NET లో తయారు చేసాం, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. లేదు అనుకుంటే రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దట్ కంప్లైంట్ షుడ్ ఇంటర్నల్లీ క్రియేట్ ఇన్ టు ద టికెట్స్ ఆఫ్ సామ్సంగ్. దెన్ రిలయన్స్ లింక్ ఇక్కడ పెడతాం సార్. అప్పుడు వాట్ ఆర్ ద టికెట్స్ ఫ్లో, మనం యూఆర్ఎల్ వర్క్ పెట్టడమే, వాళ్ళు కస్టమైజేషన్ చేసుకుంటారు సార్, మిగతాది మనం చేయం. మన డ్యూటీ ఆ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టడం వరకే, వాళ్ళు ఇచ్చే ఏపీఐ కీ పెట్టడం వరకే మన డ్యూటీ సార్. బికాస్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ outside of the agents details or agents URLs for here. Mostly we are not going to configure. ఇక్కడ ఎలా కాన్ఫిగర్ అవుద్ది అనేది అంటే ఇక్కడ లెర్న్ మోర్ లో డాక్యుమెంటేషన్ కంప్లీట్ గా ఇస్తాడు సార్. లెర్న్ మోర్ లో మనకి డాక్యుమెంటేషన్ అంటే ఇది ఎలా జరుగుద్ది ఏంటి అని ఇస్తాడు. ఇది వెరీ రేర్లీ వాడతాం. ఇక్కడ చూడండి సార్, ఇది కాన్ఫ్లుయెన్స్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. కాన్ఫ్లుయెన్స్ క్లౌడ్ అంటే ఇప్పుడు నీకు కాన్ఫ్లుయెన్స్ మాది ఉంది సార్, ఇక్కడ నేను ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్ఫ్లుయెన్స్ మీకు చూపిస్తాను సార్. ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ /wiki. this is my Confluence sir. This is the URL. This URL I can copy and I can put it into the here, and the display name Confluence, Equinix Confluence, Confluence, username nathprasad@equinix.com, and API token. I need to generate the API token here. API token for Confluence Cloud /an account. Create API token. Pushpa. Create copy API token. Now I'll come back to our application. Here I can able to put that API token. Save. Confirm. Check your base URL. The base URL of your Confluence site does not exist. Look right. It should look like this. company@atlassian.net. Yes, company@atlassian.net wiki. Might be this is not required. Save. చూడండి సార్, ఇంటిగ్రేషన్ ఎనేబుల్డ్. ఇంటిగ్రేషన్ ఎనేబుల్డ్ అంటే మాది ప్రొడక్షన్ సైట్. దిస్ ఈజ్ మై ప్రొడక్షన్ సైట్. This is my production site of Confluence is integrated with here. ఇంకా మీ కాన్ఫ్లుయెన్స్ గురించి చెప్పలేదు సార్. వై వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ అనే క్వశ్చన్ రావాలి మీకు. వై వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ కాన్ఫ్లుయెన్స్ ప్రొడక్ట్ టు ద Jira Service Desk అంటే, కాన్ఫ్లుయెన్స్ అంటే వికీ పేజెస్ సార్. వికీ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు, ఐటమో, మనిషో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నిటి గురించి చెప్పేది వికీపీడియా అంటారు. అంటే ఒక సచిన్ టెండూల్కర్ అన్నాం అనుకోండి, సచిన్ టెండూల్కర్ ఎప్పుడు పుట్టాడు, అతను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, అతని కార్ ఏంటి, అతని పిల్లలు ఏంటి, అతను ఏ మ్యాచ్లు ఎంత కొట్టాడు, ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ షో ద వికీపీడియా. Similarly, Confluence is nothing but a Wikipedia. Their documents are there. How to create a ticket in a Jira Service Desk. How to create a document into the Jira Service Desk. How to write a JQL filter. అంటే డాక్యుమెంటేషన్ ని టికెట్స్ తోటి లింక్ చేయాలి. జీరాలోని టికెట్స్ కి ఇది ఎలా వర్క్ అవుద్ది అని ఒక డాక్యుమెంట్ లింక్ పెట్టాలంటే కాన్ఫ్లుయెన్స్ కావాలి. కాన్ఫ్లుయెన్స్ కావాలంటే ఫస్ట్ కాన్ఫ్లుయెన్స్ తోటి నువ్వు లింక్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ కాల్ ద కాన్ఫ్లుయెన్స్ లింక్ ప్లేస్. ఇక్కడ నువ్వు ఎలా ఇచ్చారు సార్ అంటే, మా కంపెనీ URL /wiki. వికీ అంటే మేము వికీ అంటే కాన్ఫ్లుయెన్స్ అని అర్థం. మా కంపెనీ పేరు ఏ యూజర్ ద్వారా అంటే నా పేరుతోటి. కాన్ఫ్లుయెన్స్ క్లౌడ్ నెవర్ యూజ్ పాస్వర్డ్స్. వీ హ్యావ్ టు జనరేట్ API కీస్. ఇంకా మీకు చెప్పలేదు, చెప్తాను. API కీస్ జనరేట్ చేసుకోవాలి.
ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఏపీఎస్ కీస్ జనరేట్ చేసుకునే ప్లేస్ ఇదండి. క్రియేట్ ఏపీఐ కీ అండి. ఇక్కడ నేను పుష్ప అని క్రియేట్ చేశాను చూసారా. ఇక్కడ ఇవన్నీ నేను జనరేట్ చేసుకున్న 4 months 6 months 11 months లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఏపీఐ కీస్ నేను జనరేట్ చేసుకున్నది. వేరే అప్లికేషన్ నుంచి ఈ కాన్ఫ్లుయెన్స్ కి లింక్ అవ్వాలంటే, లింక్ అంటే ఏంటి సార్? లింక్ అంటే డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ దట్ అప్లికేషన్ అండ్ దిస్ అప్లికేషన్. అంటే నా జీరా సర్వీస్ డెస్క్ కి కాన్ఫ్లుయెన్స్ కి మధ్య డేటా అంటే ఏంటి సార్? ఈ పేజెస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అటు ఇటు వెళ్ళాలి. ఎయిదర్ ఫ్రమ్ జీరా సర్వీస్ డెస్క్ టు కాన్ఫ్లుయెన్స్ టు దిస్ వన్. అంటే 2 ప్రొడక్ట్ల మధ్య బ్రిడ్జ్ ఎందుకు వేస్తాం? యువతల వాళ్ళు అవతలకి, అవతల వాళ్ళు యువతలకి. సిమిలర్లీ దిస్ లింక్ హెల్ప్ టు ద డేటా ట్రాన్స్మిషన్. ప్రాక్టికల్ గా చూపిస్తానండి. ఇవి ఫస్ట్ చెప్తున్నాను ఉన్న ఆప్షన్స్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏముంది అని అంటే అప్లికేషన్ లింక్స్ సార్. అప్లికేషన్ లింక్ అంటే వన్ అప్లికేషన్ లింక్స్ విత్ అనదర్ అప్లికేషన్. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫ్లుయెన్స్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్? కాన్ఫ్లుయెన్స్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే డైరెక్ట్ గా అట్లాసియన్ క్లౌడ్ లో ఉన్నటువంటి కాన్ఫ్లుయెన్స్ తోటి లింక్ అండి. అప్లికేషన్ లింక్స్ అంటే ఏంటంటే 2 అప్లికేషన్స్ కి లింక్ పెడతాం. 2 అప్లికేషన్స్ కి లింక్ పెట్టడం అంటే బ్రిడ్జ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరా సర్వీస్ డెస్క్ విత్ అదర్ ప్రొడక్ట్స్ లైక్ సేల్స్ ఫోర్స్ లేదా SAP or any other product. Why we are giving the links? Data transmission between Jira and that Salesforce application. Salesforce to the Jira will be performed. మీకు అప్లికేషన్ నావిగేటర్ చెప్పాను సార్. నావిగేటర్ అంటే ఏమి ఉండదండి, మనల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నావిగేటర్ ఒకటి క్రియేట్ చేశాను. రిఫ్రెష్ చేస్తే సడన్ గా నేను ఇంకొక అప్లికేషన్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ కొట్టి ఈ పేరు ఏదైతే ఇచ్చానో దాని మీద ఇక్కడ కొట్టాను అనుకోండి సార్, ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో టు ద ఈనాడు. ఇలా అంటే వేరే అప్లికేషన్ లో జస్ట్ డేటా వెళ్దండి, నిన్ను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి వాడుకునేది నావిగేటర్. నావిగేషన్ చేయడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్ళాలి అంతే. ఇదైతేనేమో డేటా. అప్లికేషన్ లింక్స్ అనేది ఇంకా క్రియేట్ చేయలేదు సార్. కాన్ఫ్లుయెన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మళ్ళీ నేను వచ్చి ఇది చూపించాలండి. ఇది అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి సార్. ఇది కానీ అప్లికేషన్ లింక్స్, అప్లికేషన్ నావిగేటర్ అని 2 ఉంటాయి. అప్లికేషన్ లింక్స్ ఫర్ ద డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ 2 అప్లికేషన్స్. అప్లికేషన్ నావిగేటర్ జస్ట్ టేక్స్ యూ ఇన్ టు ద అనదర్ అప్లికేషన్ అన్నది మీరు ఒకసారి గమనించాలండి. వాస్తవానికి చెప్పాలంటే మీరు జీరా ఇన్స్టాలేషన్, జీరా సర్వీస్ డెస్క్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత యూ నీడ్ టు స్పెండ్ ఓన్లీ 20 minutes హియర్. 20 minutes అంటే ఫస్ట్ టైం, నాట్ ఎవ్రీ డే. ఫస్ట్ టైం యూ నీడ్ టు ప్రొవైడ్ ద అప్లికేషన్ లింక్స్. ఇఫ్ యూ హ్యావ్ దిస్ లింక్ ఇంటిగ్రేషన్స్, ఇఫ్ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ ఈ కాన్ఫిగరేషన్స్ అనేది మీ మేనేజర్ చూసుకుంటాడు. మనకి ఇందులో చేయడానికి ఏమీ లేదు సార్. ఇక్కడ ఏదో ప్లాన్ అప్గ్రేడేషన్ చూసారా, ఇందాక ఇది లోడ్ కాలేదని చెప్పాను. Currently your version is 8.17 Jira and you can go for that. That is fine. ఇది ఏంటి అని అంటే కేవలం అడ్వర్టైజ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. హే మ్యాన్, యు ఆర్ యూజింగ్ యువర్ వెర్షన్ ఈస్ ద 4.14 బట్ లేటెస్ట్ వెర్షన్ ఈస్ అవైలబుల్, యూ కెన్ అప్గ్రేడ్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఈ ఫీచర్స్ ఉన్నాయి, నువ్వు అప్గ్రేడ్ చేసుకో అని. నీకు డౌన్లోడ్ అప్గ్రేడ్ స్టెప్స్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అంటే అట్లాసియన్ కంపెనీ వాడు నువ్వు వాడుతున్న వెర్షన్ బట్టి నెక్స్ట్ వెర్షన్ ఏముంది, ఆ నెక్స్ట్ వెర్షన్ లో ఏమేమి అడ్వాంటేజెస్ నీకు ఉన్నాయి, నీకు ఏమేమి బగ్స్ మేము ఫిక్స్ చేసాము అన్న ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తాడు. ఇది ఎక్కడున్న ఫీచర్ అండి? ప్లాన్ యువర్ అప్గ్రేడ్ కార్డ్ ఆప్షన్స్. నువ్వు ప్లాన్ చేసుకో. నిన్ను ఇప్పుడు చేసేయమని అంటలేదు. మీ సీనియర్ మేనేజర్లకి చెప్పు, ఇఫ్ యూ అప్గ్రేడ్ దీస్ ఆర్ ద బెస్ట్ ఫీచర్స్ విచ్ యు ఆర్ గెట్టింగ్, అడిషనల్ ఫీచర్ విచ్ యు ఆర్ గెట్టింగ్ అని వాడు రిలీజ్ నోట్స్ ఇస్తాడు సార్. అయితే వాస్తవానికి చెప్పాలి అని అంటే వీటిలో ఈ పూట చెప్పినట్లో కేవలం ఒక అప్లికేషన్ యాక్సెస్, అప్లికేషన్ లింక్స్, కాన్ఫ్లుయెన్స్ క్లౌడ్ తప్ప మిగతాది ఏది కూడా మీరు ముట్టుకోరు సార్. యూ డిడ్ంట్ గెట్ ఏ ఛాన్స్ టు డూ దట్. మైట్ బి ఈ కాన్ఫిగరేషన్ లో బ్యానర్ మీద ఏదైనా, బ్యానర్ల మీద కలర్ చేంజ్ చేసి మెసేజ్లు పెట్టడం ఏదైనా అవకాశం వస్తుందేమో కానీ అదర్ ఆప్షన్స్ యూ నెవర్ గెట్ ఏ ఛాన్స్. బట్ దేర్ ఆర్ ద లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి అని నీకు తెలియడానికి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ట్రూ ఫ్రాంక్ ఏంటి అంటే వీ నెవర్ డూ ద ఎనీ అదర్ థింగ్స్, నాట్ రిక్వైర్డ్ టు డూ దట్. ఈవెన్ కస్టమర్ ఆల్సో ఇఫ్ యూ ఆస్క్
what I need to do. He will say that leave it as it is అంటాడు. అంటే whatever the default options are available, leave it as it is అంటాడు సార్. These are the things generally is happening. నేను ఇక్కడ రెండోది ఏంటంటే ముందు బ్రేక్ ముందు నేను ఇక్కడికి వెళ్ళి ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చూపించాలి సార్. ఫస్ట్ సిస్టంలోకి వెళ్ళి మీకు ఇంకా మొత్తం చెప్పాలండి, అన్ని స్టడీ చేయాలి సార్. మనం ఒకటి కాదు అన్ని స్టడీ చేయాలి సార్. ఈ మొత్తం సాఫ్ట్వేర్ లోను ఇక్కడ కూడా ఈ మొత్తం థియరీగా ఉంటుంది, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇక్కడ నేను ఫస్ట్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ అన్ని చెప్పేసి అప్పుడు థియరీగా మిగతా అన్ని వస్తున్నాను సార్. ఇక్కడ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ మెయిల్ కాన్ఫిగరేషన్ అంటే రెండు ఉంటాయి సార్. ఇన్ ఓల్డ్ డేస్ అంటే 1997 కి ముందండి. మైట్ బి మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ కిడ్స్ ఆర్ సమ్మన్ సంథింగ్. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉండేదండి. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే మనం లెటర్స్ వేయాలనుకోండి సార్, పోస్ట్ బాక్స్ లో వేస్తాం. మనకి లెటర్ వస్తే పోస్ట్ మ్యాన్ మన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. మన ఇంటికి తీసుకురాని ఇన్కమింగ్ అంటాం, మనం వేయడాన్ని అవుట్ గోయింగ్ అంటారండి. ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ప్రతి కంపెనీలోనూ 2 సర్వర్స్ ఉంటాయి సార్. వీటిని ఎక్స్చేంజ్ సర్వర్స్ అంటారు. ఎక్స్చేంజ్ అంటే ఇన్ఫర్మేషన్ ని లోపలికి బయటికి పంపుతాయండి. ఒకటి ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్, అవుట్ గోయింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్. దెర్ ఆర్ ద 2 థింగ్స్. ఇన్కమింగ్ అంటే మీ కంపెనీలోకి వచ్చేటువంటి లెటర్స్, మెయిల్స్. అవుట్ గోయింగ్ అంటే మీ కంపెనీ నుంచి బయటికి వెళ్ళేటువంటి ఈమెయిల్స్. 2 ఉంటాయి సార్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. ఇన్ అంటే లోపలికి రావడం, అవుట్ అంటే బయటికి. ఇప్పుడు మనం చూడండి సార్, ఇక్కడ నుంచి వరంగల్ వెళ్తున్నప్పుడు దెర్ ఆర్ ద 2 వేస్. ఇటు సైడ్ ఏమో అటు వెళ్ళడానికి, అటు నుంచి ఇటు రావడానికి, మధ్యలో డివైడర్ ఉంటుంది. అంటే సపరేట్ చేస్తారండి. రెండింటిని కలిపి ఒకే సర్వర్ లో ఇన్స్టాల్ చేయరు. దెర్ ఆర్ 2 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. వన్ ఈజ్ ఇన్కమింగ్ ఈమెయిల్ సాఫ్ట్వేర్, another one is the outgoing email softwares. They will, it's a separate administrator is there. He will install these softwares into the 2 computer. 2 కంప్యూటర్ లో, ఒక కంప్యూటర్ లో ఇన్కమింగ్ ఈమెయిల్ సర్వర్స్ అని, ఇంకో కంప్యూటర్ లో అవుట్ గోయింగ్ అని చేస్తారండి. మనం ఏం చేయాలంటే వీటితోటి లింక్ పెట్టాలి జీరాని. మన జీరా అప్లికేషన్ ని మన కంపెనీలో, దిస్ ఈజ్ అవర్ జీరా, మన జీరా అప్లికేషన్ కి యూ హ్యావ్ టు లింక్. ఇదిగోండి సార్, ఇది మన జీరా. ఇప్పుడు ఇదే చేస్తున్నాం మనం. ఇది జీరా. మన జీరాకి ఇదిగోండి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ 2 కాన్ఫిగర్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాన్ఫిగర్ చేయాలి. అయితే నీకు ఇది ఏ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేశాడు ఇవన్నీ నీకు తెలియదండి. నువ్వు ఎక్స్చేంజ్ వాడిని అడగాలండి, బాబు మన కంపెనీలో ఇన్కమింగ్ ఈమెయిల్ సర్వర్ ఎక్కడుంది, అవుట్ గోయింగ్ ఎక్కడుంది, వాటి యొక్క హోస్ట్ నేమ్లు ఏంటి, వాటికి ఏ యూజర్ పాస్వర్డ్ అడగాలి, దానికి పోర్ట్ నెంబర్ ఎంత అని నువ్వు అడగాలండి. అడిగి ఇక్కడ కాన్ఫిగర్ చేయాలండి. ఎలా కాన్ఫిగర్ చేయాలో చూడండి సార్. నేను ఫస్ట్ ఇన్కమింగ్ చేస్తున్నానండి. ఇన్కమింగ్ అనగానే కాన్ఫిగర్ మెయిల్ సర్వర్. ఇక్కడ యాడ్ ఇన్కమింగ్ మెయిల్ హ్యాండ్లర్, యాడ్ మెయిల్ సర్వర్. యాడ్ మెయిల్ సర్వర్ కూడా నేను పెడుతున్నాను సార్. నేమ్ ఏంటంటే పుష్ప ట్రైనింగ్ పెట్టాను సార్. ఇక్కడ కస్టమ్ అంటే మీ కంపెనీవి వాడుకోవడం. లేదు నాకు కష్టం లేదు అనుకుంటే గూగుల్ వాడుకోవచ్చు. నేను గూగుల్ అని వాడుతున్నప్పుడు గూగుల్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే మాకు మెయిల్ సర్వర్ లేదు, గూగుల్ వాడికి ఆల్రెడీ జీమెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాడి మెయిల్ సర్వర్ వాడుతున్నాను అన్నాను. ఓకే, నీ యొక్క గూగుల్ మెయిల్ ఐడి ఏంటి? నా గూగుల్ మెయిల్ ఐడి naniprasad@gmail.com. ఆథెంటికేషన్ మెథడ్ అంటే దీనికి ఎలా? పాస్వర్డ్. ఈ నాని ప్రసాద్ అనే దానికి పాస్వర్డ్ నువ్వు ఏమి ఇచ్చుకున్నావో జీమెయిల్ ఐడికి దాని యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయి. ఎంటర్ చేసి నువ్వు టెస్ట్ కనెక్షన్ అని కొట్టు. We recommend selecting what to authentication. This means basic authentication using password is planned. ఇక్కడ ఏమంటుందంటే ఆథెంటికేషన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నాట్ యాక్సెప్టెడ్. ఇది ఎందుకంటే నాకేమంటుందంటే బేసిక్ ఆథెంటికేషన్ లో వెళ్తలేదు అంటుంది. నాకున్నదేమో బేసిక్ ఆథెంటికేషన్ అనండి. నా మెయిల్ ఐడి నాది ఇది. సర్లే ఒకసారి ఈ మెయిల్ ఐడిలో చిన్న ట్రిక్స్ చేయాలండి. గో టు ద gmail.com.
మనం ఇక్కడ జనరల్ గా ఈ ప్రాసెస్ ఇవ్వండి, ప్రాసెస్ మార్చాలి, కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను సార్ హౌ టు డూ దిస్. హియర్ మై మెయిల్ ఐడి ఇస్ Aniprasad. The next, and there is the password. ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలండి సెట్టింగ్స్ లో. స్విచ్ టు ఎగ్జిస్టింగ్ క్రోమ్, నాట్ రిక్వైర్డ్. ఇక్కడ మీకు సెట్టింగ్స్ లో go to the settings. In the settings, email threading, see all settings. ఇక్కడ authentication అని ఉంటుందండి. You have to see status pop is enabled. Here authentication అని ఒక ఉంటుందండి. ఆ authentication కాడ low secured అని మీరు సెట్ చేయాలి సార్. You have to set it up low secured. ఇక్కడ నాకు security అని టైప్ చేస్తే ఈ సెక్యూరిటీకి వస్తుంది. నో, see all settings. ఇక్కడ నాకు సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. అక్కడ ఈమెయిల్ ఐడి కాడ మనం లో సెక్యూరిటీ అని పెట్టాలి సార్. తర్వాత మళ్ళీ చేంజ్ చేసేద్దాం. Keyboard, picture, signature, verification, labels, accounts and import, change account setting using your mark conversation with read only, additional storage, change passwords, other Google settings, recovery options, filter and block returns, no, forward maps, add-ons, accounts and general. సార్ 1 minute అండి. దెర్ ఈస్ ఎ ఫీచర్, మనం హై సెక్యూరిటీ ఉంటాయి సార్ ఇవి. దీన్ని జస్ట్ చేంజ్ చేసుకుంటే మీరు నాకు మెయిల్ వేస్తే జీరా సర్వీస్ డెస్క్ లో టికెట్ క్రియేట్ అయిపోతుంది సార్. ఇప్పుడు మీరు మీ ఇంటికాడ నుంచి మెయిల్ వేయచ్చు సార్. జస్ట్ ఫర్ దట్ ఐఎమ్ సెటింగ్ అప్ ఆఫ్ గూగుల్. జస్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఐఎమ్ లుకింగ్ దట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దట్. వీ నీడ్ టు చేంజ్ స్మాల్ థింగ్స్.
Google add-on account. In this account, critical security or check activity. అవునండి, గూగుల్ అకౌంట్ ఇక్కడ సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ వస్తుంది. సెక్యూరిటీ ఇక్కడ సైన్ ఇన్, సెటప్ గూగుల్ అకౌంట్, యువర్ డివైస్, థర్డ్ పార్టీ, లెస్ సెక్యూర్ యువర్ యాప్ ఆఫ్ అని చూసారా, ఇది క్లిక్ చేసి అలౌ లెస్ సెక్యూర్ యాప్స్ అంటే జీరా అప్లికేషన్ ఈస్ కనెక్టింగ్ దిస్, ఇది ఆన్ చేయాలి, లెస్ సెక్యూర్. దిస్ ఇస్ ద ఫీచర్. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద హియర్. ఇక్కడికి వచ్చి మళ్ళా ట్రై చేస్తున్నానండి. మళ్ళా ట్రై చేయడం అంటే జస్ట్ ఐఎమ్ రిఫ్రెషింగ్ దిస్. అక్కడ చేయకపోతే ఇక్కడ నుంచి వెళ్దాం మేడం, దట్స్ వెళ్దండి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పుష్ప ట్రైనింగ్, జీమెయిల్, నాని ప్రసాద్, టెస్ట్ కనెక్షన్. Test, the connection was successful. The connection was successful because you have to change your Gmail account, that less secured, then only ఇది ఆప్షన్ ఉంది. అసలు ఏం చేశారంటే మీరు మాకు ఒకసారి క్లియర్ గా చెప్పరంటే, మాకు మెయిల్ సర్వర్ కంపెనీలో లేనప్పుడు ఇది నా జీరా, దిస్ ఈస్ కాల్డ్ ద గూగుల్ Gmail. I am integrating this to this. Anybody sending to the email to my Nani Prasad mail ID, Google will send it to me my Jira. ఎవరైనా ఈమెయిల్ ఐడి ఇక్కడ naniprasad@gmail, they are using the domain is called the Gmail. Gmail కి మెయిల్ వేస్తే అది ఎక్కడికి వస్తుంది, గూగుల్కి వస్తుంది. గూగుల్ నుంచి ఎటు వెళ్తుంది అని అంటే ఇట్స్ ఆటోమేటికల్లీ యువర్ జీరాలోకి పంపిస్తుంది గూగుల్. ఇలా ఇంటిగ్రేట్ చేయడానికి ఐ హ్యావ్ యూజ్డ్ ద గూగుల్ ఆప్షన్స్. ఐ హ్యావ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మై కంపెనీ. ఇన్ రియాలిటీ ఇన్ ద ఆర్గనైజేషన్ వీ నెవర్ యూజ్ దిస్ గూగుల్, వీ విల్ యూజ్ అవర్ కంపెనీ. జనరల్లీ అవర్ కంపెనీ విల్ యూజ్. మనం బయటి వాడవండి, equinix.com అనేది వాడుకుంటాను నేను. బట్ ఇన్ దిస్ సినారియో I can't use my company details because they won't allow me. So for testing purpose, what I did is Google. మనం గూగుల్ కి మెయిల్ వేస్తున్నాం అంటే ఇట్స్ కమ్ టు ద జీమెయిల్కి వస్తుంది. అక్కడి నుంచి గూగుల్ ఏం చేస్తుంది అంటే నీ జీరాకి పంపుద్ది. ఆ జీరాకి పంపడానికి ఇన్కమింగ్ అంటే లోపలికి గూగుల్ నుంచి జీరాకి రావడం, దిస్ ఈజ్ యువర్ జీరా. అంటే గూగుల్ నుంచి నీ జీరాకి రావడానికి యూ హ్యావ్ integrated here. Now చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చేద్దాం. Thus save and authorize. Yes, ఇప్పుడు నేను ఏం చేశాను సార్, ఇది కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అని అంటే ఫ్యూ థింగ్స్ నేను చేయొచ్చు అండి. ఫస్ట్ ఏంటంటే యాడ్ ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్. ఎవరైనా naniprasad@gmail అనే దానికి మెయిల్ వేస్తే సర్వీస్ డెస్క్ లో టికెట్ క్రియేట్ అవ్వాలి. అంటే support@samsung.co.in అని ఒక మెయిల్ కాన్ఫిగర్ చేస్తారు. దానికి ఎవరైనా మెయిల్ అయితే జీరా సర్వీస్ డెస్క్ లో టికెట్ క్రియేట్ అవ్వాలి, అది కాన్ఫిగర్ చేస్తున్నారు. దానికి ఇప్పుడు రెండో స్టెప్ ఏం చేయాలంటే యాడ్ ఇన్కమింగ్ మెయిల్ హ్యాండ్లర్, నేమ్ పుష్ప, టెస్టింగ్ పర్పస్, server, my Pushpa training is a server, create a new issue. Yes, I want that. ఏ సామ్సంగ్ ప్రాజెక్ట్ లో టీవీస్ కి అయితే టీవీ, మొబైల్, నాకు టీవీస్ లో టికెట్ క్రియేట్ చేయి. చెక్ రిమూవ్ ఫ్రమ్ ద, ఒకవేళ మల్టిపుల్ చేస్తే తీసేసాయి. క్యాచ్ ఈమెయిల్ అడ్రస్, ఎవరైనా naniprasad@gmail.com అనే మెయిల్ కి మెయిల్ వేస్తే సామ్సంగ్ అనే ప్రాజెక్ట్ లో టీవీస్ అనే ఇష్యూ టైప్ లో టికెట్ క్రియేట్ చేయి. ఒకవేళ బల్క్ అంటే ఆ కస్టమర్ ప్రత్యేకినట్టు ఓ మెయిల్స్ వేసేస్తున్నాడు, వేసేసినా నువ్వు ఇగ్నోర్ చేసేసాయి, ఒక మెయిల్ నే కన్సిడర్ చేయి. ఇలా ప్రసాద్ కానీ మెయిల్ వస్తే ఒకవేళ టికెట్ క్రియేట్ చేయకపోతే మేనేజర్ కి ఏమైనా ఇన్ఫార్మ్ చేయమంటావా? వద్దు. ఈ యూజర్ ని క్రియేట్ చేయమంటావా? వద్దు.
డిఫాల్ట్ గా రిపోర్టర్ ఏమన్నా పెట్టమా అంటే డిఫాల్ట్ గా లేకపోతే నాని అని పెట్టేసాయి. నోటిఫై యూజర్ సిసి యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. జస్ట్ ఇక్కడ నేను చేయాల్సింది టెస్ట్ చేయి, ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్, ఇట్స్ రన్నింగ్. ఇక్కడ మనకు ఆప్షన్ రావాలి, టెస్ట్ ఆప్షన్. నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటో ఇది ఈ 3 లైన్స్ చాలా ఇంపార్టెంట్. నాని ప్రసాద్కి మెయిల్ వేస్తే శాంసంగ్ అనే ప్రాజెక్ట్ లో టీవీస్ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా దీనికి మెయిల్ వేస్తే ద టెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్. యాడ్ మీరు ఎవరైనా మీలో ఒకళ్ళు నాని ప్రసాద్ ఇదిగోండి నా స్పెల్లింగ్ @gmail కి మెయిల్ వేయండి సార్. మీ మొబైల్ నుంచో మీ యొక్క దీని నుంచో మెయిల్ వేస్తే మనకు అది ఇక్కడ టికెట్ క్రియేట్ చేయాలి. నేనేయడం కాదండి, మీరు మీ ఇంటికాడి నుంచి చేయండి. బికాస్ మీరు చేస్తున్నది ఇక్కడ ఒకలే వేయాలని రూల్ ఏం లేదండి. మీరు నా మెయిల్కి మెయిల్ వేస్తే google.com అనేది ఏం చేస్తుందంటే జీరాకి పంపుద్ది. నా నెట్వర్క్ లోనే ఉండాలని లేదు, నా దగ్గరే ఉండాలని లేదు. దిస్ ఈజ్ కాల్ ద ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. నేను సింపుల్ గా నేను జీమెయిల్ తో చేశాను. ప్లీజ్ సెండ్ మీ ప్లీజ్ క్రియేట్ ఏ 1 ticket, లెట్ మీ నో. ఐ విల్ చెక్ హియర్ ఇష్యూస్ ఆర్ క్రియేటింగ్ ఆర్ నాట్. నువ్వేం చేస్తావు? ఒక్కసారి హ్యాండ్లర్ ఒకసారి చెప్పండి మళ్ళీ. నేను చెప్తాను సార్, ఇంకా అవలా టెస్ట్ చేసి నేను చెప్తాను మీకు. గివ్ మీ 2 minutes, ఓకే? జస్ట్ 2 minutes నాకు ఇవ్వండి. మీరు ఎవరైనా మెయిల్ వేసారా? ఓకే, వెరీ గుడ్. మీరు ఏమని పెట్టారు సార్ మెయిల్లో? ఏదోటి మీరు ఏదోటి చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఇష్యూస్ ఏమొచ్చినాయో చూస్తాను. ఇక్కడ సెర్చ్ ఫర్ ఇష్యూస్ లో పెట్టి నేను చెక్ చేస్తాను. ఇన్విటేషన్ టు వ్యూ ప్రసాద్ నాని స్పిక్స్ వెబ్ ఆల్బమ్ బాబు శివనే. ఇక చూడండి సార్ ఎన్ని టికెట్లు క్రియేట్ అయిపోతున్నాయో. బాబు మీరు ఏమని పెట్టారు? నా టికెట్లు తెగ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే నా జీరాలో ఉన్న అందులో ఉన్న ప్రతి మెయిల్ నాకు టికెట్ రూపంలో క్రియేట్ అవుతుంది. మీరు ఏమని ఇచ్చారో సబ్జెక్ట్ చెప్పండి, నేను వెరిఫై చేస్తాను. టెస్ట్ అని ఇచ్చాను సార్. టెస్ట్ అని ఇచ్చారా? లాస్ట్ 8 days ఒకసారి చూస్తాను. ఇక్కడ క్రైటీరియాలో ఇక్కడ ప్రాజెక్ట్ ఈక్వల్ టు సామ్సంగ్ మోర్ సమరీలో టెక్స్ట్ అని ఇచ్చేసారు. సమరీలో టెస్ట్ అని, అంతే కదా సార్? TEST ఇచ్చారు. అప్డేట్ సార్, ఇది నా టికెటే సార్, ఇది మీది కాదు. ఇది మీ టికెట్ కాదు సార్. మీరు ఎవరైనా ఏదైనా మీ పేరు పెట్టండి సార్. సూపర్. అయితే దిస్ ఈస్ కార్తిక్ అని పెడదాం. క్లోజ్ ఇక్కడ మోర్ సమరీలో THIKనా TIK కరెక్టే కదా? అంతే సార్, KAR THIK. KAR అసలు మీ టికెట్ నా మెయిల్కి వచ్చిందో రాలేదో చెక్ చేసుకుందాం సార్. ఇక్కడ చాలా టికెట్లు క్రియేట్ చేస్తుంది నా మెయిల్ బాక్స్. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్, నాకు ఇన్బాక్స్ లో టికెట్స్ చూడండి సార్. కంప్లైంట్ టెస్ట్, పుష్ప కంప్లైంట్ టెస్ట్, నో సబ్జెక్ట్ కంప్లైంట్. హాయ్ సార్, దిస్ ఇస్ కార్తిక్, టీవీ హెల్ప్ సెంటర్ టెస్ట్ అనేది మీరు ఇచ్చారు సార్. దీస్ ఆర్ ద మెయిల్స్ వచ్చినాయండి. ఈ మెయిల్స్ అన్ని కూడా టికెట్ రూపంలో కన్వర్ట్ అవుతాయి. జస్ట్ వెయిట్ ఫర్ ద మినిట్. ఎందుకంటే ఈ పాతయన్ని ప్రాసెస్ అవుతున్నాయండి. ఈ మెయిల్స్ అన్ని ఉన్నాయి చూసారా, వీటన్నిటికీ క్రియేట్ చేసేస్తాయండి టికెట్లు. ఎందుకంటే ఈ మెయిల్కి వచ్చిన ప్రతి దాన్ని టికెట్ రూపంలో కన్వర్ట్ చేస్తే మీది ఇక్కడ
ఇంకా రీడ్ మోడ్ లోకి రాలేదంటే 577 అంటే ఇవన్నీ టికెట్లు క్రియేట్ అయిపోతున్నాయండి ఇక్కడ. జస్ట్ వీ నీడ్ టు వెయిట్. మీ టికెట్ కూడా వస్తుందండి ఇక్కడ. జస్ట్ వెయిట్ చేస్తే ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు అండి మనం. ఇవన్నీ చూడండి సార్, ఇన్వాయిస్, డెల్, ఇవన్నీ నాకు పోతాయండి ఎప్పుడో, అన్ని క్రియేట్ అవుతున్నాయండి. చూడండి ఇది 235 ఇంకెలా క్రియేట్ అవుతూనే ఉన్నాయి. మనం మీది కూడా ఇక్కడికి వచ్చేస్తుందండి. మనకు బ్రేక్ అయ్యే లోపు మనం ఏం చేయొద్దు, జస్ట్ విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఎవ్రీథింగ్ విల్ బి క్రియేటెడ్ ఇన్ టు ద టికెట్స్. ఇక్కడ చూడండి 235 చర్చ్ కొట్టండి, అది పెరుగుతూ ఉంటది. ఇక జస్ట్ వీ నీడ్ టు వెయిట్. అవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చేశాము అన్నది నేను ఒకసారి చూపిస్తానండి. ఎవరు అడిగారు కూడా. మెయిన్ ఏంటంటే మీ టికెట్స్ ఇక్కడ చూపించడం నా యొక్క గోల్ అండి. ఫస్ట్ అంటే యువర్ ఆర్డర్ ఆన్ అమెజాన్, ఇక్కడ యువర్ డిస్కషన్, ఐ ఫౌండ్ ప్రొడక్ట్, థ్యాంక్స్, ప్లీజ్ సెండ్ ద లింక్, ఏదో సంథింగ్. అందులో ఉన్న మెయిల్స్ అన్ని నాకు వచ్చేస్తున్నాయి సార్. అక్కడ ఏదైతే ఉన్నాయో అన్నీ వస్తున్నాయి. బట్ ఒక్కొక్కటి కన్వర్ట్ అవుతా ఉంటాయి టికెట్ రూపంలో. లెట్ ఇట్ బి. మీది కూడా నాకు జరగాలి. మీకు ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక్కొక్కసారి స్లో అవుద్దండి. స్లో అయినప్పుడు మెయిల్స్ కానీ స్లో అవుతున్నప్పుడు ఇక్కడ సిస్టంలోకి వెళ్ళి మనం మెయిల్ బాక్స్ ఎక్కడ ఉందో ఇక్కడ మెయిల్ క్యూ అని ఉంటుందండి. ఇక్కడ ఏమైనా ఒకవేళ స్టక్ అవుతాయండి ఒక్కొక్కసారి. వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. బట్ ఎనీవే స్టక్ ఏం అవ్వలేదండి. మనకి ఇన్కమింగ్ నేను ఏం చేశానో ఒకసారి చూపిస్తున్నాను సార్ అందరికి. కొంచెం ఇది జీరా సర్వీస్ డెస్క్ లో డెఫినెట్ గా అడిగే వన్ ఆఫ్ ద టాపిక్ సార్. అంటే ఓవర్ ద ఇంటర్వ్యూర్ డెఫినెట్లీ విల్ చూస్ దిస్ ఆప్షన్. వాడి యొక్క గోల్ ఏంటి అంటే ఇదిగోండి సార్, ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అందరికీ అర్థం అవడం గురించి. నాకు ఒక ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్ ఏంటి అంటే tv@support.samsung.co.in అనే దానికి మెయిల్ వేస్తే ఈ మెయిల్ సామ్సంగ్ అనే ప్రాజెక్ట్ లో ద ఇష్యూ టైప్ టీవీస్ అనే ఇష్యూ టైప్ లో టికెట్ క్రియేట్ అవ్వాలి. ద పబ్లిక్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ దే ఆర్, if they send an email to tv@samsung.co.in, why co.in? In the sense com, New Zealand, Australia, every country they have the products. Only to India, so co.in. Samsung is the name of the project in your Jira service desk. ఆ Jira service desk లో Samsung అనే ప్రాజెక్ట్ ఉంది. ఇష్యూ టైప్ టీవీస్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది. ఇక్కడ క్రియేట్ అని కొడితే సామ్సంగ్ ప్రాజెక్ట్, హియర్ ఈస్ ద ఇష్యూ టైప్స్ ఈస్ ద టీవీస్. హౌ టు క్రియేట్ అండ్ ఆల్ ఆల్రెడీ వి వర్ డిస్కస్డ్ యెస్టర్డే. ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటండి, ఇక్కడ దీనికి మెయిల్ వేస్తే దీనికి రావాలి. హౌ టు డిజైన్ దిస్ ఫంక్షనాలిటీ ఇన్ ఏ జీరా సర్వీస్ డెస్క్. ఒక మెయిల్ ఐడి ఇచ్చి పబ్లిక్, ఇప్పుడు మీరు కూడా మెయిల్ వేస్తుంటే అది క్రియేట్ అవుతుంది. కొద్దిసేపట్లో అది కూడా వస్తుందండి. జస్ట్ వెయిట్ ఫర్ దట్. ఎందుకంటే అది లోడ్ అవ్వాలి. యాక్సెస్ లవ్ యువర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. ఇంకా నా పాత అన్నిటినీ క్రియేట్ చేసేస్తుంది సార్. అంటే లాస్ట్ డేట్ నుంచి వస్తుందండి. 5000 టికెట్స్ ఏమో క్రియేట్ అయిపోతాయి సార్. నేనేం చేయట్లా. ఇందాకడ ఇప్పుడు 321 ఉంది. కొంతసేపు ఆగండి సార్, నేను ఏమైనా క్రియేట్ చేస్తున్నానా? నేనేం క్రియేట్ చేయట్లా. 340 అంట సార్. ఎవరో టెస్ట్ అని పంపించారు, మీరేనా సార్? ఎవరో టెస్ట్ అని పంపించారు. కాదు, ఇది నాదేనండి. నాని ప్రసాద్ HCL.in అంటే పాతదనమాట టెస్ట్. ప్రసాద్ గారు, ఇప్పుడు నార్మల్ గా మన కంపెనీ మెయిల్ ఐడి ఇచ్చినా సరే దాంట్లో అన్ని ఇలా వస్తాయి అంటారా? ఇలాగే సేమ్ అంటే కంపెనీ రావు సార్. అంటే మనకి ఒక ఈమెయిల్ ఐడి సెట్ చేస్తారండి. ఆ ఈమెయిల్ ఐడి ఏంటి అంటే tv@samsung.co.in అని ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు. ఇలా నాని ప్రసాద్ లాగా. ఎవరైతే ఆ మెయిల్లో వేసారో అందులో రీడ్ అవని మెయిల్స్ అన్నిటినీ రీడ్ చేయడం లేదంటే మన మెయిల్ చదివితే నాట్ రీడ్ ఉంటుంది. చదవలేదనుకోండి బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆ మెయిల్స్ అన్నిటినీ కూడా టికెట్ రూపంలో క్రియేట్ చేసేస్తుంది.
టికెట్ రూపంలో క్రియేట్ చేసి దాన్ని అన్రీడ్ కింద పెట్టేస్తుంది. అన్రీడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ రీడ్ చేసినట్టుగా పెట్టేస్తుంది. అంటే ఇది ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్ ఇన్ ఏ సాఫ్ట్వేర్. అండ్ నేనేం చెప్తున్నానంటే నాకు మెయిల్ ఇక్కడ నా మెయిల్ బాక్స్ లో చాలా మెయిల్ ఉన్నాయి చూడండి సార్. రాజు వీళ్ళందరూ వేసారండి. ఇంకా ఇవన్నీ నల్లగా ఉన్నాయంటే ఐ హావ్ నాట్ రెడ్ ఇట్. నేను రీడ్ చేశాను అంటే ఇవి మారిపోతాయి. రీడ్ చేస్తే టికెట్ క్రియేట్ కాదు సార్. రీడ్ చేయని మెయిల్స్ అన్నిటిని టికెట్స్ క్రియేట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అని అంటే మెయిల్ ని చదివి మనం టికెట్ కన్వర్ట్ చేస్తుంది. చదివిన వెంటనే ఇది ఏం చేస్తుంది, మనం చదివితే ఎలా నార్మల్ గా వచ్చేస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కిందకి వెళ్ళి చూడండి సార్. ఈ మెయిల్స్ నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఏదో ఈ మెయిల్ ఇలా క్లిక్ చేశాను సార్. మన బ్యాక్ రండి. ఇదేమవుద్ది ఇలా ఎంత డార్క్ గా ఉండదు, లైట్ అయిపోద్ది. లైట్ అయిపోయిందంటే అర్థం ఏంటి అని అంటే నేను ఈ మెయిల్ చదివేశాను అని అర్థం. చదివిన మెయిల్స్ కి టికెట్ క్రియేట్ చేయదు. ఓన్లీ అన్రీడ్ మెయిల్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద టికెట్స్. మీ అన్ని కూడా టికెట్స్ రూపంలో ఇంకా కన్వర్ట్ చేస్తాయి సార్. ఇంకా రాలా మీ దగ్గరికి, ఇంకా కింద ఎక్కడో ఉంది అది. ఎందుకంటే 8,281 ఉన్నాయండి. 8,208 ఓల్డ్ మెయిల్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ క్రియేటింగ్ హియర్. ఇక్కడ చూడండి 340 ఉన్నాయి కదా. ఇప్పుడు చర్చ అని కొడితే చూడండి సార్ 429 మెయిల్స్. నా ప్యాంట్ 429 మెయిల్స్ అండి. అంటే అన్ని మెయిల్స్ క్రియేట్ అవుతున్నాయి. మీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి సార్. జస్ట్ గివ్ మీ ఎ ఫ్యూ. ప్రసాద్ గారు ఈ లోపల ఒకసారి మీరు మళ్ళీ ఒక 2 minutes రివైజ్ నేను చెప్తానండి. మీరు ఎవరైనా ఒక స్క్రీన్ షేర్ చేయరా ఒకసారి? మీరు ఎవరైనా సరే స్క్రీన్ షేర్ చేయండి సార్. నేను స్టాప్ చేస్తున్నాను. మీకుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను స్టాప్ చేస్తున్నాను సార్. మీ చేతే నేను చేయిస్తాను సార్. లేదంటే ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేయండి సార్. ఎవరైనా జీమెయిల్లో కొత్త మెయిల్ ఐడి మీది నిన్న మొన్న క్రియేట్ చేశారుగా, దీనికి ఒకసారి ప్రాక్టీస్ కి చేయండి సార్. నేను మీ చేతే చేయిస్తాను. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళ చేతే చేయిస్తాను. ఇది ఇంపార్టెంట్ టాపిక్ సార్, లైట్ గా తీసుకోవద్దు. జీరా సర్వీస్ డెస్క్ లో ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్, ఎస్ఎల్ఏస్, పోర్టల్స్ ఇవి ఇంపార్టెంట్ సార్. మీరు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎవరో ఒకరు షేర్ చేయండి. మీకు సార్ నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నవాళ్ళు ఎవరైనా షేర్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేనేమి అన్నను. మీరు ఒకవేళ ఏమన్నా మళ్ళీ అంటారని మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి. ఓకే అండి, ఇది మీ మెయిల్ ఐడి అండి. ఫస్ట్ ఒక ఈమెయిల్ ఐడికి వెళ్ళండి సార్. ఫస్ట్ నీకు ఏ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేద్దామో ముందు జీమెయిల్కి వెళ్ళండి. గుడ్ అండి రాజేష్. ఇందులో ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకే అండి రాజేష్, ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళమ్మా. సెక్యూరిటీ అంటే ఏ మెయిల్ ఐడికి అక్కడ యాడ్ చేసుకో. ఆర్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు కదా ఇంకా ఈమెయిల్స్. నువ్వు అన్నిటికీ సెక్యూరిటీ చేయట్లా. యాడ్ అనదర్, సైన్ ఇన్. ఏ మెయిల్కి అయితే నువ్వు అనుకుంటున్నావు దానికి సైన్ ఇన్ అవ్వు. ఫస్ట్ దీని సెక్యూరిటీ లో చేయి. పిఆర్ కుమార్ ట్యాబ్లో ఏదో ఉంది సార్. ఇందులో నువ్వేం చేస్తావంటే లేదు ఇక్కడ కాదు, నీ పేరు మీద క్లిక్ చేయమ్మా. ఇందాక ఆయన చెప్పారు చూడు, నీ పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకు రా. బాగా కిందకు వస్తే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెక్యూరిటీ కిందకు రా నాన్న. ఇంకా బాగా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆఫ్ అనేది చూడు, దాన్ని కింద టర్న్ ఆన్ అనుకుంటు. టర్న్ ఆన్, ఎస్. ఇది అయిపోయింది. ఇక్కడ ఉన్న టికెట్స్ అన్ని డిలీట్ చేసేవా నీకు అవసరం లేకపోతే? ఈ మెయిల్ బాక్స్ లో ఆ ఇన్బాక్స్ మీద క్లిక్ చేయి. అదే నీ మౌస్ ఉన్న కాడ పైన ఇన్బాక్స్కి వెళ్ళి. నా మాట వినపడుతుందండి? ఇన్బాక్స్ అండి. మెయిల్లోకి వినపడుతుంది సార్. 1 సెకండ్. ఇది పైన అది ట్యాబ్ కిందికి వస్తుంది చెప్తాను. 1 సెకండ్. ఓకే. ఇక్కడ ఈ మెయిల్స్ మీకు డూప్లికేట్ టికెట్స్ క్రియేట్ అవుతాయి. మీకు ఈ అవసరం లేకపోతే ఈ టికెట్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేసేయండి. మిగతాయి కూడా మీకు అవసరం లేకపోతే డిలీట్ చేసేసేయండి. అసలు ఇందులో ఏ టికెట్స్ లేవు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారంటే జీరాకి వెళ్ళండి. జీరాలో సెట్టింగ్స్కి వెళ్ళండి, సిస్టమ్కి వెళ్ళండి.
ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఈమెయిల్ ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైకి వెళ్ళండి సార్, బాగా పైకి వెళ్ళండి. యాడ్ మెయిల్ సర్వర్ అన్న కాడ యాడ్ చేయండి. ఇక్కడ ఏదో ఒక పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో సరదాగా. ఓకే, సర్వీస్ ప్రొవైడర్ మన కంపెనీ కాదు, కస్టమ్ అంటే జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. యూజర్ నేమ్ నీ మెయిల్ ఐడి పెట్టి అక్కడ. అక్కడ ఆథెంటికేషన్ మెథడ్ కాడ నువ్వు బేసిక్ అని పెట్టి నీ పాస్వర్డ్ ఎంటర్ చేయి, ఆ మెయిల్ పాస్వర్డ్ లాగిన్ అవడానికి. టెస్ట్ కనెక్షన్ కొట్టు, టెస్టింగ్ ద కనెక్షన్. unable to authenticate the mail server use basic authentication. నువ్వు ఏదన్నా పాస్వర్డ్ కానీ ఏదైనా తప్పించావని చెక్ చేసుకో. టెస్ట్ కనెక్షన్ వాజ్ సక్సెస్ఫుల్. సేవ్ అండ్ ఆథరైజ్. సేవ్ అయిపోయింది సార్. ఇప్పుడు యాడ్ ఇన్కమింగ్ మెయిల్ హ్యాండ్లర్ అని కొట్టు. నేమ్ ఏదో పుష్ప టెస్టింగ్ అనో నీకు ఏదో పెట్టుకో, నీ పేరు టెస్టింగ్ అని పెట్టుకో. సర్వర్ 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 సెలెక్ట్ చేయి. ఎంగో, నువ్వు ఇందాక పిచ్చిన పేరు ఎంగో. కింద క్రియేట్ న్యూ ఇష్యూ. ఎస్, కొత్త ఇష్యూని క్రియేట్ చేయి. క్రియేట్ ఏ న్యూ ఇష్యూ, కరెక్ట్. నెక్స్ట్. ఇక్కడ నీ పైకి వెళ్ళు, నీది ప్రాజెక్ట్ నేమ్ ఎయిర్టెల్ నెట్వర్క్, అందులో క్రియేట్ చేయమంటావా, ఏ ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయమంటావా? ఓకే, ఎయిర్టెల్ నెట్వర్క్ అనే ప్రాజెక్ట్ లో టాస్క్ లో టికెట్ క్రియేట్ చేయి. ఓకే, క్యాచ్ ఈమెయిల్ అడ్రస్. క్యాచ్ ఈమెయిల్ అడ్రస్ కాడ క్యాచ్ చేయడం అంటే ఏ మెయిల్ కి వేస్తే నేను ఫైండ్ అవుట్ చేయను, నీ మెయిల్ అడ్రస్ ఇక్కడ పెట్టు. కిందకు వచ్చేసి ఇంకా ఇవన్నీ అవసరంలా, జస్ట్ డిఫాల్ట్ రిపోర్టర్ అందులో ఉన్న ఒక యూజర్ను పెట్టుకో. అంటే ఎవరి పేరు మీద అసైన్ చేయని ఇలాంటి టికెట్స్ అని నీ పేరు పెట్టుకో. అంటే జీరా సర్వీస్ డెస్క్ లో ఉన్న అడ్మిన్ ఎవరో ఒకరు ఉంటారుగా, వాళ్ళని ఒకరిని పెట్టుకో. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. కిందకు వచ్చి టెస్ట్ కనెక్షన్ కొట్టు. కిందకు వచ్చి టెస్ట్ కనెక్షన్ కొట్టు. వెయిట్, ఇట్ విల్ టేక్ ఏ మినిట్ ఆఫ్ టైం. ఇట్ షుడ్ కమ్ టెస్ట్ సక్సెస్ఫుల్. యా, సక్సెస్ఫుల్ అయింది. యాడ్ అని కొట్టండి సార్. బాబు, ఎవరైనా ఆ మెయిల్కి ఒక్కళ్ళు మెయిల్ అయ్యారా? ఆయన వద్దండి, ఆయనే క్రియేట్ చేసుకున్నాడు అన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఒక మెయిల్ వేయండి. ఆయన మెయిల్ సార్, పిఆర్ కుమార్ ట్యాబ్లో gmail.com. ఓకేనా బాబు? నువ్వు ఇష్యూస్కి వెళ్ళినానా? పైకి వెళ్ళు. ఇక టికెట్స్ క్రియేట్ చేశారు. ఓకే, నువ్వు జీరాలోకి వెళ్ళిపోమ్మా. నువ్వేం చేయొద్దు వాటిని. జీరాలోకి వెళ్ళిపో. జీరాలోకి వెళ్ళిపోయి ఇష్యూస్ అని క్లిక్ చేయి. ఇష్యూస్ కార్డ్ క్లిక్ చేసి చెక్ ఫర్ ఇష్యూస్ అని క్లిక్ చేయి. చెక్ ఫర్ ఇష్యూస్ అని క్లిక్ చేయి. ఇక్కడ నువ్వు ఇక్కడ ఏంటి అని అంటే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోమా. బేసిక్ వెళ్ళు, రైట్ హ్యాండ్ సైడ్ బేసిక్ మీద క్లిక్ చేయి. రైట్ హ్యాండ్ సైడ్ బేసిక్ అని చూడమ్మా. అది కాదు, దాని కింద చర్చ్ పక్కన బేసిక్ అని ఉంటుంది. చర్చ్ పక్కన బేసిక్ అని ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నువ్వు ఏ ప్రాజెక్ట్ కన్నా, మనం ఎయిర్టెల్ నెట్వర్క్ అన్నాం. ఓకే, ఇక్కడ టీవీ హెల్ప్ సెంటర్ అని వచ్చింది చూడండి సార్. ఎవరో పంపించారు చూడండి, టికెట్ వచ్చింది చూడండి సార్. ఫస్ట్ టికెట్ టీవీ హెల్ప్ సెంటర్, దుర్గా ప్రసాద్. మీరు మెయిల్ వేశారు కదా బాబు? ఎస్ఆర్ నో? durga.477@gmail.com. ఎస్, అదిగోండి సార్, టికెట్ వచ్చేసింది సార్. దుర్గా ప్రసాద్ నుంచి ఇలా మెయిల్ వచ్చింది. మీరు ఇంకా ఎవరైనా మెయిల్స్ వేస్తే ఇలా మెయిల్స్ వచ్చేస్తాయండి. అంటే ఆటోమేటిక్ గా జీరాలో టికెట్స్ క్రియేట్ అయిపోతాయి. దిస్ ఈస్ ద ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్. ఇన్కమింగ్ అంటే లోపలికి వస్తున్నటువంటి ఈమెయిల్స్, అంటే మెయిల్ ద్వారా హ్యాండ్లర్స్, నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను అన్నది కాన్సెప్ట్ సార్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్, ఎవరైనా ఎన్ని టికెట్లు క్రియేట్ చేస్తే అన్ని టికెట్స్ ఇక్కడ క్రియేట్ అయిపోయి. నువ్వు చర్చ్ మీద క్లిక్ చేయాలి నాన్న. రైట్ హ్యాండ్ సైడ్ చర్చ్ మీద క్లిక్ చేస్తే పైకి వెళ్ళు. కంప్లైంట్ అని వచ్చింది చూడండి.
కంప్లైంట్ అని ఎవరో ఇచ్చారు, కంప్లైంట్ అనేది ఇచ్చిన వాళ్ళు ఎవరో చూసుకో. అలాగే టెస్ట్ అని ఇచ్చారు, టీవీ హెల్ప్ సెంటర్ అని ఇచ్చారు. కంప్లైంట్ అని ఇచ్చిన వాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళ మెయిల్ అడ్రస్ కృష్ణ ఎనుగుతుల ఎవరో ఉన్నారు సార్, ఆయన ఇచ్చారు. ఇలా అంటే వాళ్ళ డీటెయిల్స్ మనం ఇక్కడ చూడండి సార్, naniprasad@gmail.com. ఇలా మనకి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద థింగ్స్ ఆటోమేటికల్లీ విల్ క్రియేట్ ద టికెట్స్. బాబు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్. అండ్ ఇప్పుడు అవుట్ గోయింగ్ కూడా చేయాలండి. బ్రేక్ తర్వాత 9:05 కి మళ్ళీ మీట్ అవుదాం సార్. 9:05 కి అవుట్ గోయింగ్ మెయిల్ సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తానండి. ఐ హోప్ ఇక్కడ నేను మీకు చూపించాను సార్ ఎలా వర్క్ అవుద్ది అనేది. మీ ఆర్గనైజేషన్ లో యూ నీడ్ టు డూ లైక్ దిస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు అడుగుతారు, నువ్వు జీరాకి ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్, అవుట్ గోయింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్ చేసావా? ఎస్ ఐ డిడ్. హౌ? గో టు ద సిస్టమ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్, add server, and whatever the server name, login ID and password provided by my company, I have copied and pasted. మనం ఆర్గనైజేషన్ లెవెల్లో మన జీమెయిల్స్ వాడవండి. కంపెనీ వాళ్ళు వాళ్ళే ఇస్తారు మెయిల్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్. నువ్వు అక్కడ పెట్టి సేవ్ చేసి టెస్ట్ చేయడం వరకే నీ పని. యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. మీరు అక్కడ చర్చ్ మీద కొడుతుంటే అలా వస్తూనే ఉంటాయి సార్. మీరు ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్ ని డిజేబుల్ చేయండి సార్. డిజేబుల్ చేయకపోతే నీకు అన్ని మెయిల్స్ వచ్చేస్తాయి. గో టు ద సిస్టమ్. మీరు వేస్తారా? టికెట్ వేసుకోండి సార్. ఇక్కడ నుంచి కూడా వేయచ్చు. మీరు ఇక్కడ నుంచి వేసినా కూడా ఇది మెయిల్ ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్కి వెళ్తుంది సార్. ఇక్కడ టికెట్ క్రియేట్ చేస్తే ఎందుకు వెళ్దు అని అంటే, ఇక్కడ ఎందుకు వెళ్దు అని అంటే ఇది ఈమెయిల్ కాదు సార్, ఇది డైరెక్ట్ క్రియేషన్ ఇన్ ఏ పోర్టల్. ఇక్కడ కూడా మీరు వేయొచ్చు, బట్ ఏంటంటే ఇది మెయిల్స్ కింద రాదండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఈమెయిల్ ఐడికి వెళ్ళండి సార్. మీ మెయిల్ ఐడికి వెళ్ళండి. అక్కడ ఇక్కడ రిఫ్రెష్ చేయండి సార్. రిఫ్రెష్ చేయండి ఒకసారి జస్ట్. ఓకే, ఇవన్నీ కూడా టికెట్లు ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. అక్కడ టెస్టింగ్ భువనేశ్వర్ ఏదో పంపారు చూడండి సార్. అదేం క్లిక్ చేయకండి. మీరు క్లిక్ చేయకూడదు సార్. మనం ఏది మెయిల్ టచ్ చేయకూడదు సార్. మెయిల్ బాక్స్ లో దాన్ని అన్రీడ్ చేయండి సార్. రైట్ క్లిక్ కొట్టి అన్రీడ్ అని పెట్టండి సార్. ఎందుకంటే మనం అలా చదివితే ఇది ఎవరో మార్క్ యాజ్ అన్రీడ్, అది దాని కిందది మార్క్ యాజ్ అన్రీడ్. మీరు ఒకసారి వెళ్ళండి, మీ మెయిల్ బాక్స్ లోకి వెళ్ళండి, జీరాలోకి వెళ్ళండి. టెస్టింగ్ అని వచ్చిందని చూడండి. టికెట్స్ ఇష్యూస్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఫర్ ఇష్యూస్. ప్రాజెక్ట్ ఈజ్ ఎయిర్టెల్. సెర్చ్ కొట్టండి. టెస్టింగ్ అది భువనేశ్వర్దో కాదో చెక్ చేయండి. మెయిల్ ఐడి చెక్ చేయండి. భువనేశ్వర్ ఆల్రెడీ వచ్చేసింది సార్. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే మనకి ఇలా మీరు ఇచ్చిన కంప్లైంట్స్ ని జీరా సర్వీస్ డెస్క్ లో టికెట్స్ రూపంలో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత 9:10కి నేను వస్తానండి. 9:10కి మీకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తున్నాను. ఈ హాఫ్ అన్ అవర్ బ్రేక్ లో యూ గైస్ షుడ్ టేక్ రెస్ట్ అండ్ విల్ బి బ్యాక్. థ్యాంక్ యూ. మెయిల్ వెళ్ళాలి అవుట్ సైడ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇది కష్టం కాదు. జీమెయిల్, నీ జీమెయిల్ ఐడి ఏంటంటే naniprasad and you have to pass the password పెట్టి ఇక్కడ మళ్ళా టెస్ట్ కనెక్షన్ చేయండి. ఇది టెస్టింగ్ ద కనెక్షన్. ఫస్ట్ టైం ఇట్ మైట్ బి ఫెయిల్, సెకండ్ టైం సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు ఏమైంది మీకు, ఇది నేను యాడ్ చేస్తాను అవుట్ గోయింగ్. ఇప్పుడు చూడండి సార్, నేను ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్కి వచ్చి ఇక్కడ మంది యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే చేయొచ్చు. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నానంటే మీ మెయిల్ ఐడి ఎవరిదాన్ని ఇవ్వండి సార్. నేను ఒకళ్ళ మెయిల్ ఐడి నాకు టైప్ చేస్తారా చాట్ లో? నేను మీకు రిక్వెస్ట్ పంపిస్తాను, మీరు షేర్ చేసి చూపిద్ది. కానీ అమిగో కెన్ యూ టైప్ యువర్ ఈమెయిల్ ఐడి ఇన్ చాట్? నేను మీకు రిక్వెస్ట్ లో పంపిస్తాను సార్. నా జీరాలోకి మీరు యాక్సెస్ తెచ్చుకోవచ్చు అనమాట. నేను మీకు నాకు జీరా నుంచి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఇది కాపీ చేసి నేను ఇక్కడ పెట్టాను. తర్వాత ఇప్పుడు నేను మీకు ఇన్వైట్ యూజర్ అంటే మీకు ఈమెయిల్ వస్తుంది సార్. అలాగే ఇంకా నేను ఇన్వైట్ చేసినప్పుడు ఇది అవుట్ అండి, బయటికి వెళ్ళేది అనమాట. ఇంకొక ఆయన ఎవరు ఇచ్చారో ఆయన్ని కూడా పెడదాం టెస్టింగ్ పర్పస్ కి. ఈయన కూడా నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ నేను అవుట్ గోయింగ్ దానిలో పెట్టి నేను జస్ట్ ఇన్వైట్ యూజర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేట్ ఏ యూజర్ ఐ కెన్ ఇన్వైట్. ఈ ఇన్వైట్ ఆప్షన్ వర్క్ అవ్వాలి అని అంటే నువ్వు నీ మెయిల్ బాక్స్ లో అవుట్ గోయింగ్ ఈమెయిల్ సర్వర్ కాన్ఫిగర్ చేసుకోవాలి.
ఇక్కడ నువ్వు కాన్ఫిగర్ చేసింది అవుట్ గోయింగ్ కి ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనే దాన్ని నువ్వు వాడుకున్నావు. ఇది బై డిఫాల్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్ టు యువర్ సిస్టమ్. జస్ట్ యూ నీడ్ టు జస్ట్ ఎనేబుల్ ఇట్. నీకు ఇక్కడ మీకు నా దగ్గర నుంచి మెయిల్ వచ్చి ఉంటుందండి. ఒక్కసారి షేర్ చేయరా, మీ ఇద్దరులో ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయరా, ఎలా మెయిల్ వస్తుంది ఏంటి అనేది చూపిస్తానండి. అని మీరు ఎలా ఫ్రమ్ నాని హెచ్సిఎల్ అని ఎలా ఇచ్చానో మీకు మెయిల్ రావాలి సార్. మీరు ఒకసారి ఎవరో ఒకరు షేర్ చేస్తే రిఫ్రెష్ చేయండి సార్. ఏ మెయిల్ ఐడికి ఇచ్చారో ఫస్ట్ దానికి రిఫ్రెష్ చేసుకోండి సార్. సార్ దీనికి కూడా కంపెనీ మెయిలే సార్, మన మెయిల్ ఇచ్చాం కదా సార్ అవుట్ గోయింగ్. మనం కంపెనీ మెయిల్ నుంచి వేస్తాం సార్. చూడండి సార్, నాని ప్రసాద్ జీరా అడ్మిన్ యూ హ్యావ్ టు బి ఇన్వైటెడ్ అంటే ఆయన నా దానిలో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చండి. నా దగ్గర నుంచి అలా మెయిల్ వెళ్తుందండి. ఆయన ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి సార్. మెయిల్ మీద క్లిక్ చేసి ఒక లింక్ ఉంటుంది సార్, సైన్ అప్ అని ఉంటుంది. అంటే నా దానిలో ఆయన సైన్ అప్ అవ్వచ్చండి. సైన్ అప్ అంటే ఇది ఇక్కడికి వస్తుంది, కానీ నాది ఇన్వాలిడ్ యూఆర్ఎల్, నాది పబ్లిక్ యూఆర్ఎల్ కాదు సార్. అందుకని ఇలా రాదు. సహజంగా అయితే కంపెనీ యూఆర్ఎల్స్ అయితే నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి నీ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే త్రూ మెయిల్స్ అవుట్ గోయింగ్ ఎలా పనిచేస్తుంది అని నేను చూపించాను సార్. దట్ ఈస్ ద ఆప్షన్ విచ్ వీఆర్ స్టడీడ్. థ్యాంక్ యూ సార్. కొంచెం స్టాప్ చేయండి సార్. ఇక్కడ మనం స్టడీ చేస్తుంది ఏంటంటే ఒక్కొక్కసారి అవుట్ గోయింగ్ అంటే ఏంటి సార్, బయటికి వెళ్ళడం. ఇన్కమింగ్ అంటే ఏంటి సార్, లోపలికి రావడం. రెండు ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే సిస్టమ్ లో ప్రతి దానికి సాఫ్ట్వేర్ కి ఉంటుంది, కాన్ఫరెన్స్ కి ఉంటుంది, ప్రతి అప్లికేషన్ కి ఉంటుంది. మనం ప్రతి అప్లికేషన్స్ కి ఇదే విధంగా డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సార్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి సార్, మెయిల్ క్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్. మెయిల్ క్యూ ఈజ్ నథింగ్ బట్ whenever you are sending an email to outside, not inside. outside అంటే అవుట్ గోయింగ్. ఒక్కొక్కసారి మెయిల్ అడ్రస్ తప్పించినా, లేదు మీరు ఏదైనా అటాచ్మెంట్స్ జీబీలో పెట్టినా ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది సార్. ఎర్రర్ అంటే అర్థం ఏంటి అంటే ఎయిదర్ ద సైజ్ ఆఫ్ ఈమెయిల్ ఈజ్ టూ హై or mail address are the wrong. You can able to find into the error mail. Sometimes in a mail queue instead of 0 ఇక్కడ 10 or 20 ఉంటాయి సార్. అంటే అర్థం ఏంటంటే మెయిల్ సర్వర్ is slow, very slow. Then you need to click on the flush mail queue. ఫ్లష్ మెయిల్ అంటే అర్థం ఏంటంటే యు ఆర్ పుషింగ్, గో అవుట్, గో ఫ్రమ్ మై జీరా టు అవుట్ సైడ్ ఆఫ్ ద వేర్ ఎవర్ ఇట్ హ్యాస్ టు గో అవుట్ ఈస్ ద పుషింగ్ ఆఫ్ ద మెయిల్స్ అండి. దట్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు డూ హియర్. అండ్ దిస్ ఇస్ ద అంటే ఫ్లష్ అంటే సో మెనీ మెయిల్స్ ఆర్ దేర్, those so many mails are not moving because of network issue or some other issue. So you can flush. Flush means pushing out from Jira to outside. ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ క్యూ లోకి వచ్చేస్తుంది. If any error, it comes under the error queue. The next option. Send email. I want to send one email to the particular group. You can send from here to Samsung, whom administrators. Reply to. If they will give you the reply, that reply come to the this email ID. వాళ్ళు ఏదైనా రిప్లై ఇస్తే సబ్జెక్ట్ టీమ్ ప్లీజ్ ఫాలో ద స్టాండర్డ్స్, ప్లీజ్ ఫాలో ద స్టాండర్డ్స్. హియర్ I have typed something. I can send an email. Send. The mail will go. అంటే టెంపరీగా ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళకి మెయిల్, admin the mail, your message has been sent successfully to the following user. Nani Prasad ki mail వెళ్ళిపోయింది. Go and check. This is my mail ID. Just refresh it. Please follow the standards. Team, please follow the standards something. అంటే
if somebody want to send an email from the Jira itself for the particular group of people, 100, 200, 2000 employees ఒకే మెయిల్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు the process is go to the here system. ఇక్కడ if I go to the send email, for example administrators control button పట్టుకోండి, control, developers, service desk, everybody, all the people in this group who are there, all will get the message. అందరికి మెయిల్స్ వచ్చేస్తాయండి. For example, this guy has given the reply, okay, automatically it will takes the Narni sir, it's some issue. You should not ask like this. It should ask the automatically Narni should come, some issue because of mail configurations only. Because here I have mentioned the Narni reply to optional, specify the reply to address. Already I have mentioned the Narni HCL, so from Narni HCL reply to also Narni HCL, it should come. Message it should come to that email, same email ID. Here what are the email ID? Here the Narni. If I give the reply only, it will go to the Narni Prasad, but I don't want that. So adi kuda manam okkar chuddam sir, that is also one of the option. It works in the organization. Ikkada chinna edana mistakes unte undochu, but in the organization level it works. Sir, batching email notifications. Batching email notification and say disabled, enabled. Batching email notification and by batching email notification, you can reduce the number of emails you are getting when issues are being updated. Instead of sending each update separately, we will group them together and send you single summary email. Sir, batch and a single. Oka 10 mandi unnaru sir. There are 10 members. Instead of informing everybody, hey, 10 members, you can make them as a one group, inform them for the group, this is what. So, okay, sorry, you can able to inform to those 10 members and all. Batching is enabled in the sense, so group of people, whenever you are sending the group of people, the communication, if you disable, it will send to the individual. If you are enabled, it works for the group. Instead of telling for each and every person at a time, you are informing to everyone. Because this one, it saves the network and time. This is a feature, sir. This feature another just enable, disable, and every 10 minutes, every 2 minutes, every 1 hour ka ila message ni group chesi ante oke message 100 mandiki oke message nu separate ga pamputunte adi group chesi bulk ga pampistadu sir, same message aithe. ఇక్కడ గ్రూపింగ్ ఎక్కడ చేస్తున్నాం సార్? ఏమండి ఇక్కడ గ్రూపింగ్ ఎక్కడ చేస్తున్నాం సార్? దీంట్లో జీరా టికెట్ సార్, మనం ఇక్కడ ఏం చేయం సార్, జీరా టికెట్ లో చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఇష్యూ, దిస్ ఈస్ ఇష్యూ సార్. ఇష్యూలో వాచర్స్ అని ఉంటారు, ఇంకా మీకు చెప్పలేదు నేను, ఇది ఆప్షన్ చెప్తానండి. వాచర్స్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ 10 మంది. ఈ 10 మందికి సపరేట్ గా మెయిల్స్ పంపాలి. ఈ ఎస్ఐనికి రిపోర్టర్ కి పంపే బదులు సింగిల్ టైం అందరికి ఒకేసారి పంపు గ్రూప్ కింద అనడానికి దిస్ ఆప్షన్ విల్ బి ఎనేబుల్. అంటే అందరికి సేమ్ మెసేజ్ వెళ్ళాలి సార్. అదేం చేస్తుందంటే గ్రూప్ కంటే ఒకేసారి అందరికి పంపించేస్తుంది సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పంపకుండా అందరినీ ఒక గ్రూప్ చేసుకుని 10 minutes ఒకసారి ఏమేమి రిక్వెస్ట్ వచ్చినాయి అన్ని చూసుకుని టికెట్స్ వైజ్, ఇష్యూస్ వైజ్ ఇట్ విల్ కలెక్ట్ అండ్ ఇట్ విల్ సెండ్ నోటిఫికేషన్ టు దెమ్. తర్వాత ఈమెయిల్ టెంప్లెట్ సార్. ఈమెయిల్ టెంప్లెట్ అంటే నాకు ఎలా ఉండాలి, నాకు లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి, లేదనుకుంటే నాకు కొంచెం అంటే ఈమెయిల్ టెంప్లెట్స్ అంటే డిజైనింగ్, పైన మా కంపెనీ లోగో ఉండాలి, కింద ఫుటర్ ఉండాలి. ఇలా నీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి సార్, వీ కెన్ ఏబుల్ టు డిజైన్ ద ఈమెయిల్ టెంప్లెట్స్ అండ్ యూ కెన్ యూజ్ సార్. ఇది ప్రస్తుతానికి ఇది మనం వాడలేదండి, ఫీచర్స్ ఉంది. కాకపోతే ఏంటంటే నేను మీకు చూపిస్తాను సార్ ఎలా చేయాలి, ఎలా వాడుకోవాలి అనేది.
ఈమెయిల్ టెంప్లెట్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు HCL ఒక రిలీవింగ్ లెటర్ ఇచ్చింది సార్. రిలీవింగ్ లెటర్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది సార్. అంతేగాని నీకు ఒక విధంగా నాకు ఒక విధంగా ఉండదు సార్. టెంప్లెట్ అంటే అర్థం ఏంటంటే it is the same format for everyone. Just names and your employee number and your designation will be changed. Apart from that, everything as it is. ఆ రెండు తప్ప మిగతా అన్ని ఉంటాయి సార్. అంటే ఒక HR ఒక రిలీవింగ్ లెటర్ ఇవ్వనా, ఒక ఆఫర్ లెటర్ ఇచ్చినా అన్ని స్టాండర్డ్స్ దే ఆర్ ఫాలోయింగ్ సార్. First they will prepare the templates and they will work on it. That templates we can able to define into the email content templates. ఇది మనకి జిరాకు ఉపయోగపడదు సార్. కానీ కాన్ఫిడెన్స్ లో we need to design this template at the time of how it works and all I can able to explain. Again, ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ స్టడీ చేసి సార్. ప్రాజెక్ట్స్ గురించి మనం ఆల్రెడీ స్టడీ చేసాం సార్. 1488 ఇష్యూస్ క్రియేట్ అయిపోయింది సార్ బికాస్ ఆఫ్ దట్ ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్స్. తర్వాత మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏంటంటే ఇష్యూస్ అండి. ఇష్యూస్ కంటే ముందు మనం స్టడీ చేయాల్సింది, సారీ సార్, యాక్చువల్గా మనం జీరా సాఫ్ట్వేర్ స్టడీ చేయాలి. ఐ ఫర్గెట్ దట్, ఐఎమ్ కంటిన్యూయింగ్ హియర్. ఓకే అండి, నిన్నటి మనం SAL అనేది సగంలో ఉన్నాం సార్. అది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మర్చిపోయి మనం దీనికి వచ్చేసాం. సరే సార్, ఐ విల్ కంటిన్యూ SAL ఇంటూ ద టుమారో. ఈ రోజు ఇక్కడ దీని సిస్టమ్ కంప్లీట్ చేస్తాను సార్. ఇక్కడ ఆప్షన్లో ఏముంటుందంటే సిస్టమ్ అని ఉంటుంది సార్. దిస్ ఈస్ ద సిస్టమ్ అంటే ఇట్స్ అప్లికబుల్ ఫర్ ద ఆల్ ద ప్రాజెక్ట్స్. హోల్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ హోల్ జీరా. నేను పుష్ప JST అని ఇచ్చాను సార్. ఐ వాంట్ టు చేంజ్ దిస్. ఎడిట్ సెట్టింగ్స్, I can able to change, and I'll go to the last. I can able to update. And at the time of installation, I have given the one name. That name I can able to change now. And whatever the options me gurtundo ledo while installing private, public and also that also you can able to change. Maximum authentication attempts allowed 3 end. అంటే ఏంటి ఒకసారి వినండి సార్. మూడు సార్లు తప్పించాను సార్. 3 సార్లు తప్పించిన వెంటనే ఇలా క్యాప్చా ఈజ్ ఆన్. ఈ క్యాప్చా అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 3 times అనేది అవ్వాలండి. అందుకనే ఇక్కడ చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్మిన్ అని ఇస్తున్నా. ఐ కెన్ గో ఇన్సైడ్ అండ్ ఇక్కడ మీరు యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళి చూస్తే టెస్ట్ అనే అతను 3 times రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. ఇక్కడ చూడండి సార్, టెస్ట్ అనే వ్యక్తి 3 times he was failed to provide the correct password. ఇక్కడ ఎన్నిసార్లు ఎవాల్యుయేట్ చేశాడు? 3 times. మీరు 10 సార్లు అవకాశం ఇవ్వాలి అంటే సిస్టంలో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 సార్లు తర్వాత ఈ క్యాప్చా అనేది ఆన్ అయిపోద్ది. 3 సార్లు తర్వాత ఈ క్యాప్చా అనేది ఆన్ అయిపోయింది అంటే అర్థం ఏంటి అంటే 3 సార్లు రాంగ్ అని మాక్సిమం ఆథెంటికేషన్ అటెంప్ట్స్ అలౌడ్ 3 times. మోర్ దాన్ 3 times ఎవ్రీ టైమ్ he has to enter the captcha. అంటే captcha అంటే it's some image, it will be displayed. That image he has to enter. అది దాని యొక్క మీనింగ్ సార్. ఇక్కడ నా URL ఇది ఉంది సార్. ఇన్ ఫీచర్
might be tomorrow class. Localhost 8084 I don't want. Varaprasad.com I want. Customer never looked into the localhost 8084, he never understand. Customer always is looking for techm.com/Jira, techm.com/Wipro, sorry, Wiki, techm.com something. Customer epudu kuda 127.0.2.8. something, customer is very difficult to understand this name. We have to give you the another name. ఆ నేమ్ ఎలా ఇస్తాము, అది ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది రేపు క్లాస్ లో ఒక పావు గంటలో చూపిస్తాను సార్. అది మీరు చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ సెట్టింగ్స్ లోకి వచ్చి ఇక్కడ చేంజ్ చేయాలి సార్. అది సార్ ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఫ్రమ్ ఫుల్ నేమ్ జీరా. ఐ హ్యావ్ సెంట్ అన్ ఈమెయిల్. ఇక్కడ చూడండి సార్, if you come back to the here, whatever the email, it's giving the me actually. ఇక్కడ మీరు చూస్తే జీరా అడ్మిన్, ఇక్కడ మీ పేరు, ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ పేరు జీరా అని ఆప్షన్ ఇస్తుంది సార్. ఇక్కడ మీరు whenever the email are sending ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్, ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్ అంటే నేను లాగిన్ అయితే నాని ప్రసాద్ జీరా అని మెయిల్ వెళ్తుంది. నువ్వు లాగిన్ అయి నువ్వు చేస్తే నీ పేరు జీరా వెళ్తుంది. సమ్ XYZ హ్యాస్ లాగ్డ్ ఇన్ టు దట్ ఈజ్ ఫుల్ నేమ్ అండ్ జీరా అంటే ఫుల్ నేమ్ వెన్ ఎవర్ సెండింగ్ అన్ ఈమెయిల్ లాగ్డ్ ఇన్ యూజర్ వరప్రసాద్ లాగ్డ్ అయి ఉంటే వరప్రసాద్ అని మళ్ళీ జీరా కూడా బ్రాకెట్ లో పడుతుంది సార్. కొన్ని కంపెనీస్ ఏంటంటే నాకు జీరా వద్దు JSD అని పెట్టు, ఆర్ దే విల్ సే దట్ జీరా సర్వీస్ డెస్క్ అని పెట్టు అని అడుగుతారు సార్. ఎడిట్ సెట్టింగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ జీరా యూ కెన్ సే దట్ JSD అండ్ సేవ్ ఇట్. మెయిల్ వెళ్తున్నప్పుడు నీ ఫుల్ నేమ్ JSD తోటి వెళ్తుంది. దట్ ఈస్ ద ఆప్షన్. కస్టమరు మనకి జీరా నుంచి ఇచ్చే మెయిల్స్ ఇలా ఉండాలి, ఫ్రమ్ అడ్రస్ ఇలా ఉండాలి, దే విల్ డిసైడ్. దెన్ యూ హ్యావ్ టు modify and you have to do this sir. It is a just edit and you need to modify, nothing to do here more. కింద చూడండి సార్, indexing. I didn't explain now. This is the one of the important entry question. Indexing language is English. What is the meaning of the indexing? Sir, మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఇండెక్స్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మీ స్టడీస్ లో టెక్స్ట్ బుక్ వెనకాల ఇండెక్సింగ్ అని ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైనా వన్ పర్టికులర్ ఐటమ్ విచ్ యు ఆర్ లుకింగ్ ఫార్ ఇన్ ద టెక్స్ట్ బుక్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాస్ ఇన్ సో అండ్ సో పేజ్ దిస్ కంటెంట్ ఈజ్ దిస్ టాపిక్ ఈజ్ అవైలబుల్ అనేది ఇండెక్సింగ్. ఇక్కడ ఇండెక్సింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు హియర్ సార్. హియర్ ఇండెక్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తుందంటే, ఇది సామ్సంగ్ ప్రాజెక్ట్, ఇది ఇంకో 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 ప్రాజెక్ట్. దీస్ ఆర్ ద ఆల్ ఆర్ ద థింగ్స్. Sometimes what will be happen, simply before explaining this example, I will explain simple thing. Sir, I have the thousands of the CDs and I have the pens. These are the pens. I have the books. If you feel this is a book, just sorry, these are the books. ఇవన్నీ కలిపేసి ఉన్నాయి సార్. ఇవన్నీ ఇలా మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇలా కాకుండా
పుస్తకాలన్నీ ఒక చోటన, పెన్నులన్నీ ఒక చోటన, సీడీలన్నీ ఒక చోటన సపరేట్ గా పెట్టాను అనుకోండి సార్. What I am going to do is, there are books, pens and CDs. I have segregated. Segregated అంటే I have kept into the separate. నాకు ఒక బుక్ కావాలి, డైరెక్ట్ గా బుక్స్ కాడికి వెళ్ళిపోయి చూసుకుంటాను. పెన్ కావాలి, పెన్స్ కాడికి వెళ్ళిపోతాను. సిడీస్ కావాలి, సిడీస్ కాడికి వెళ్తాను. వాట్ విల్ బి ద అడ్వాంటేజ్? యు ఆర్ సేవింగ్ ద టైం. ఇప్పుడు రెగ్యులర్లీ I will keep my keys, bike keys or car keys into the one place. Straight away I can go and collect it. If I will keep that keys into the some other place and I need to search for that, and you are spending the more time. What is the meaning of the indexing? Indexing అంటే సీడీలకి సీడీల కింద సపరేట్ చేయడం, బుక్స్ ని బుక్స్ కింద సపరేట్ చేయడం, పెన్స్ ని పెన్స్ కింద సపరేట్ చేయడం. అంటే ఇన్ జీరా యూ హ్యావ్ ద ప్రాజెక్ట్స్, యూ హ్యావ్ ద ఇష్యూస్, యూ హ్యావ్ ద యూజర్స్. Everything will be segregated separately and it saves the users time. అంటే సిస్టమ్ చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ అవ్వాలి అంటే ఏ ఐటెం ఆ ఐటెం ని ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ అరేంజ్ చేస్తుంది. అంటే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్, దీస్ ఆర్ ద ఇష్యూస్, దీస్ ఆర్ ద యూజర్స్, దీస్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్. లైక్ దట్ ఇట్ విల్ బి సెగ్రిగేట్. ఇండెక్సింగ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద పెర్ఫార్మెన్స్. ఇప్పుడు నా కీస్ ఇక్కడే పెడతా, నేను ఎప్పుడు ఎత్తుక్కో అవసరంలా. మై కీస్ ఆర్ హియర్ ఓన్లీ, నో నీడ్ టు చెర్చ్ ఇన్ టు ద ఎంటైర్ రూమ్. దెన్ స్ట్రైట్ అవే ఐ విల్ గో. వాట్ విల్ బి హ్యాపెన్? ఐ కెన్ సేవ్ మై టైమ్ ఎవ్రీ డే. ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఎంటైర్ హోమ్, ఇట్ విల్ టేక్ ఏ హ్యూజ్ టైమ్. అంటే ఇండెక్సింగ్, కీపింగ్ ద ఐటమ్స్ ఇన్ టు group wise, in the sense these are the projects, these are the issues, these are the users and everything. Indexing, what is the purpose of the indexing? In the sense, indexing improve the performance of a Jira. If your Jira is a slow, భరత్ గారు గుడ్ మార్నింగ్ అండి. నిన్న పంపుతా ఉన్నారు, పంపలేదు. కొంచెం నాకు ఒక్కసారి పంపండి సార్, నేను ఆయనతో ఫైట్ చేయాలి కదా. ఎందుకంటే నేను ఇప్పుడు ఒకసారి నేను మాట్లాడుతున్నాను. నేను 10 o'clock మాట్లాడతాను. నేను 11 o'clock మీరు నాకు ఫోన్ చేయండి. 10:45 నేను మాట్లాడతాను. ఓకే సార్, ఇక్కడ ఇండెక్సింగ్ దేనికి అంటే జీరా యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుద్ది. అంటే నేను జీరాకి లాగిన్ అవుతున్నాను, దెర్ ఈస్ ఎ వీల్ ఈజ్ రన్నింగ్, ఇట్స్ టేకింగ్ టైమ్. ఇఫ్ యువర్ సిస్టమ్ షుడ్ బి ఫాస్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ ద ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అనేది ఏంటి అంటే దేనికి దానికి సెగ్రిగేట్ చేసేస్తుంది. ఇక్కడ నేను ప్రాజెక్ట్స్, ఇష్యూస్ బొమ్మ గీసాను చూసారా, అన్ని ప్రాజెక్ట్ ని ఒక ప్లేస్ లో పెడద్ది, ఇష్యూస్ అన్నిటిని ఒక ప్లేస్ లో పెడద్ది, యూజర్స్ అందరిని ఒక ప్లేస్ లో పెడద్ది. ఎందుకు పెడద్ది? ఇఫ్ యూజర్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ యూజర్, స్ట్రైట్ అవే యూ కెన్ గో అండ్ చెక్ దేర్. అన్ని కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, ఆల్ ఆర్ మిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, సో మెనీ థౌజండ్స్ ఆఫ్ బుక్స్, థౌజండ్స్ ఆఫ్ CVDs, థౌజండ్స్ ఆఫ్ pens, all are mixed. To segregate and to get whatever you want exactly, it's very difficult. వాటిని separate చేసేస్తే easily you can able to get it. That is called the indexing in a Jira. What is indexing? How many types of indexing antarandi? There are the two types of indexing, sir. One is lock indexing, another one is background indexing. What is the meaning of the lock indexing? What is the meaning of the background indexing? వీకెండ్స్ చేస్తున్నప్పుడు, నాన్ బిజినెస్ యూజ్ టైంలో చేస్తున్నప్పుడు లాక్ చేసేస్తానండి. లాక్ చేస్తాం అంటే నేను వెనకాల అన్ని అరేంజ్ చేస్తున్నప్పుడు వేరే వాడు వచ్చి కెలుగుతా ఉన్నాడు అనుకోండి, నాకు టైం ఎక్కువ తీసుకుంటది. లాక్ చేసేస్తాను అనుకోండి, ఎవరు లాగిన్ కాలేరు. ఐ కెన్ ఏబుల్ టు డూ ద ఫాస్ట్. లాక్ అండ్ ఇండెక్సింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఇండెక్సింగ్. అనదర్ ఇండెక్సింగ్ ఈస్ కాల్డ్ ద బ్యాక్గ్రౌండ్ ఇండెక్సింగ్. Team members are working, I am aligning. They are throwing everything, I am putting into the one order. So it will take a longer time. What is the indexing? Indexing is nothing but align everything into the one order. There are two types of indexing. One is locking indexing,
The another one is the background indexing. What is the difference between lock indexing? Lock means users are not allowed to Jira to work their work, because indexing is running. Background indexing in the sense users are working their work and I am doing in the background. Which one is the fast? Lock indexing. Which one you will do in lock indexing? When you will do in business hours, ante morning 9 to 5 appudu lock indexing cheyakodadu. Users login ayi వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. Lock indexing non business hours after 6 o'clock only చూడాలి. ఈ కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. హౌ టు డూ అన్నది ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. If you go to the system, in the last you can able to see the indexing option will be there. Here if you go here, this is called the indexing. మీకు జీరా స్లోగా ఉన్నప్పుడు ఇండెక్సింగ్ రావాలి. ఇక్కడ there are the two types, you can able to see that. Background full re-indexing ఇక్కడ చూపిస్తుంది సార్. ఇక్కడ మీకు ఏమి లాక్ ఇండెక్సింగ్ అనే ఆప్షన్ ఏం చూపించట్లేదు సార్. యాక్చువల్ గా ఇక్కడ మీకు ఇంత ముందు లాక్ అనేది ఒక ఆప్షన్ వచ్చేది సార్. నౌ ఇట్స్ నాట్ గివింగ్ దట్ ఆప్షన్ ఇన్ హియర్. ఇన్ సర్వర్ యూ కెన్ ఏబుల్ టు సీ. బ్యాక్గ్రౌండ్ అంటే మీ పని మీరు చేసుకోండి, నేను చేస్తాను. ఫుల్ అంటే ఏంటంటే కంప్లీట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది ఎక్కడైతే ఇప్పుడు అన్ని కలిపేస్తున్నాయి, ఇది మొత్తం చూస్తుంది. ఇది వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ దాన్ని మాత్రమే చేస్తుంది సార్. ఐఎమ్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఇండెక్సింగ్ అండ్ రీఇండెక్సింగ్ అని కొట్టగానే it will take you 2 minutes or 5 minutes of time because we have only one project. మామూలుగా అయితే ఇది 16 గంటలు తీసుకుంటుంది సార్. This operation will be take the 16 hours if you have the 400 projects. ఇక్కడ నేను just acknowledge. So full indexing అన్నాను సార్, full re-indexing. You won't able to cancel reindex until it's complete. During this time, Jira be unavailable for your users. It's a kind of lock indexing. ఈ ఫుల్ ఇండెక్సింగ్ చేస్తున్నప్పుడు జీరా అప్లికేషన్ అనేది ఎండ్ యూజర్స్ వాడుకోవడానికి పని చేయదు. డ్యూరింగ్ దిస్ టైమ్ స్టిల్ ఇట్స్ కంప్లీటెడ్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అన్నావు అనుకో, ఈవెన్ దో నువ్వు ఓకే అన్నావు అనుకోండి, అది చేస్తుంది సార్. నేను ఎందుకు ఇచ్చానంటే మనది ఒక్క ప్రాజెక్ట్ కాబట్టి త్వరగా అయిపోద్ది. సో అయిపోయింది సార్. సో ఇండెక్సింగ్ అంటే అర్థం ఏంటి అంటే అలైనింగ్ ద ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ జీరా సిస్టమ్. మీ జీరా సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్? పెర్ఫార్మెన్స్ ఈజ్ నథింగ్ బట్ whenever you are checking something, it will give you the quick response. That's called the performance. ప్రసాద్ గారు ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పరా అండి? లాక్ ఇండెక్స్ అర్థమైంది, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెప్పరా? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు సార్, యూజర్స్ ని లాగిన్ అయ్యి మీ పనులు మీరు చేసుకోండి, వెనకాల నేను చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అంటే మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయట్లా. యూ కెన్ డూ వాట్ ఎవర్ యువర్ వర్క్, యూ కెన్ కంటిన్యూ. ఐ విల్ అలైన్ ద డేటా ఇంటూ వన్ ఆర్డర్ ఇన్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ ఇది డిఫాల్ట్ వచ్చేస్తుంది కదండి బ్యాక్గ్రౌండ్, నాకు తెలిసి డిఫాల్ట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సార్. కానీ performance you have to do the full re-indexing. You have to lock chest cheyali. Jira is not responding properly, then you have to do the full re-index. Okay. Next option gaddam sir. Ikkada we are into the general configuration. We are into the indexing language, means you are using the English type. Installed languages, in the sense these many languages I have installed. For example, I am from China. I can choose my local language as a Chinese. I can type in my keyboard everything in Chinese, but other user into the English, system will convert into the automatical English. Naaku English aithe English lo kanapadaddi, nu Dutch aithe neeku Dutch lo kanapadaddi. అంటే ఈ సాఫ్ట్వేరే నీకు కన్వర్ట్ చేసి చూపించేస్తుంది. నువ్వేమి కన్వర్ట్ చేయవసరం, ఆటోమేటికల్లీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ద కొరియా లాంగ్వేజ్, జపాన్ లాంగ్వేజ్, ఇటలీ లాంగ్వేజ్,
Dutch, France, French, English, so many, popular languages. Meaning is, one user is working from China, he does not know any English, but he can also use Jira, because he can type everything in Chinese. Whatever I am typing, it will be converted into these language. Whatever he is typing, it will be converted into the English. Such a beautiful migration translation is there into the Jira. So far in our system, these are the installed by default అని చెప్తుంది నీకు అంతే. Sir, I want some other country language which is not existing here. వేరే కంట్రీది నేను ఇన్స్టాల్ చేయాలి, అది ఇక్కడ లేదు అనుకుంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ప్లగ్గిన్స్. ప్లగ్గిన్స్ అంటే మన మొబైల్లో యాప్స్ ఎలా వేస్తామో జీరాలో కూడా యాప్స్ వేస్తామని మీకు చూపించాను నేను. add-ons, you can able to install the add-ons, and we can able to do that. మీరు ఈ కంప్యూటర్ లో డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యూకే, ఇంగ్లీష్ అమెరికా, ఇంగ్లీష్ ఇండియా ఈజ్ ద డిఫరెంట్. ఇంగ్లీష్ యుఎస్ అంటే మనం ఇండియన్స్ కొన్ని వర్డ్స్, మనం ఒక సింపుల్, మన పెట్రోల్ ఉంది, మనం పెట్రోల్, డీజిల్ ఇలా అంటామండి. ఇన్ యుఎస్ దే విల్ కాల్ ఇట్ యాజ్ గ్యాస్. సో the terminology and certain words, not every word. In UK also they are using English, and India, we are using we'll say that bathrooms or something, they will say that washrooms and some other words. So here, whatever the words which you are using, it's based on the India. The server is located in India. Oh, okay. సో డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్ ఇండియా. మనం చేంజ్ చేయాలి, నాకు అమెరికాకు మార్చండి సార్, దిస్ సర్వర్ ఈస్ నౌ చేంజ్ టు అమెరికా. యూ హ్యావ్ టు ఎడిట్ సెట్టింగ్స్, యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఎవ్రీథింగ్ హియర్. డిఫాల్ట్ ఈజ్ ఇంగ్లీష్ ఇండియా, యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ ద కంట్రీ యువర్ సర్వర్. మీ సర్వర్ అమెరికాలో ఉంటే అమెరికా టైం సెట్ చేసుకోండి, ఇటలీలో ఉంటే ఇటలీ, బ్రసెల్స్లో ఉంటే బ్రసెల్స్, అప్ టు యూ. అండ్ టైం ఫ్రేమ్, ఇక్కడ టైం ఉంటుందండి. ఈ టైం ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్ ఏ కంట్రీ టైం అయితే, ఈ కంప్యూటర్ అమెరికాలో ఉంటే అమెరికా టైం, ఇండియాలో ఉంటే ఇండియా టైం సెట్ చేసుకుంటాం సార్. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్. క్యాన్సిల్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఏంటంటే, దీని తర్వాత ఓటింగ్, ఓట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఓట్? Today I got a complaint from Bhuvan. My TV is not working అన్నాడు. నేను ఆ టీవీని రిపేర్ చేశా. రిపేర్ చేసిన తర్వాత Bhuvan can give me a feedback in terms of voting. మీరు ఇక్కడ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇష్యూస్కి వెళ్దాం, ఏదో ఒక ఇష్యూకి వెళ్దాం. ఇక్కడ ఏదో ఇష్యూకి వెళ్ళాను. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ మీకు ఓట్స్ అని ఉంటాయండి. ఓట్స్ అంటే అర్థం ఏంటంటే, నేను ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. దట్ ఫీడ్బ్యాక్ ఈజ్, హే నాని ఈజ్ డన్ గుడ్ జాబ్. ఇప్పుడు మనం మోర్ రాన్లోకి వెళ్తే, మోర్ సూపర్ మార్కెట్కి వెళ్తే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బిల్లింగ్, అక్కడ నేను సాటిస్ఫైగా చేశాను, బాగా చేయలేదు, కొన్ని బటన్స్ ఉంటాయి, నిన్ను నొక్కమని అడుగుతారు. సార్ మీకు నచ్చిన బటన్ నొక్కండి అంటారు. యూ హ్యావ్ టు ప్రెస్ ఎనీ వన్ ఆఫ్, ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఈ హెల్ప్డ్ మీ అలాట్, ఈజ్ నాట్ హెల్ప్డ్ మీ, ఈజ్ నాట్ ఏ గుడ్ గాయ్. అంటే నీ ఫీడ్బ్యాక్ నువ్వు ఇవ్వచ్చు. ఫీడ్బ్యాక్ ఈజ్ నథింగ్ బట్, రిపోర్ట్ చేశాడు ఇష్యూని, నువ్వు రిజాల్వ్ చేశావు, మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్. ఇఫ్ యూ ఫీల్ ఓవర్ రైజ్డ్ ద కంప్లైంట్, ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ, యూ కెన్ ఏబుల్ టు ఓట్ ఇట్. అతను దీన్ని ఎనేబుల్ చేయాలి సార్. ఇక్కడ చూడండి సార్, వాటర్స్ యాడ్ ఓట్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే టికెట్ లో, మోర్ లో, ఇక్కడ వాటర్స్ యాడ్ ఓట్. ఇక్కడ ఓట్ ని కాన్ఫిగర్ చేసుకుని ఓట్ చేయొచ్చండి.
నేను హ్యాపీగా, నాకు ఇతను హ్యాపీగా ఇచ్చాడు, హ్యాపీగా సర్వ్ చేశాడు, ఐఎమ్ సో హ్యాపీ అని నేను చెప్పొచ్చు సార్. అలాంటి సినారియోలో ఫస్ట్ మీరు ఓట్ ని కాన్ఫిగర్ చేయాలి సార్. తర్వాత ఎనేబుల్ చేయలేదు, నేను చూపిస్తాను, అది మన కలెక్షన్స్ వచ్చినప్పుడు చూపిస్తాను అది ఎలా చేయాలో. బట్ ఓటర్ అనేది ఎక్కడ ఉంటది అని అంటే సిస్టమ్ లో ఇక్కడ ఉంటాయి. ఓట్స్ అంటే ఎంతమంది వేసారు, హౌ యునో దట్ యునో దే ఫీల్ హ్యాపీ అనేది. ఎందుకనంటే based on this voting, customer satisfaction, you are a good administrator or you are a, you are not performing as customer expected anedi ee project by project votes collect cheskoni they will decide administrator is performing good job or he is not working anadi. So that feature ekkadi nunchi vastundi anante enable disable maaku voddu annaru anukondi ikkada teeseyachandi. You have to go to the here and you have to off this. Which one, sir? Voting is off. If you are voting is off, that feature will go off. There is no voting collection. If you go to the ticket and if you refresh it, so ikkada there was no votes. Voting anede undadu. More functionality lo kuda chuste there is no vote ane option undadu. Teesesanu. ఇక్కడ రావాల్సిన ఆప్షన్, ఇక్కడ వచ్చినటువంటి ఓట్ ఆప్షన్ ఐ హావ్ డిజేబుల్డ్. హౌ ఐ హావ్ డిజేబుల్డ్? జస్ట్ సింపుల్లీ ఇక్కడ నేను ఆఫ్ చేశాను కాబట్టి ఆఫ్ అయిపోయింది. మొత్తం ఏ ప్రాజెక్ట్ లోనూ అది కనిపించదు. అంటే ఈ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, హౌ దిస్ సిస్టమ్ వర్క్స్, ఇట్స్ ఫర్ ఓన్లీ ఎంటైర్ జీరా, ఇట్స్ నాట్ ఫర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఇఫ్ యూ సే yes, it works. If they no, it won't work out. Similarly, allow users to watch issue. Watch issue ante ikkada watchers అని ఒక ఫీచర్ ఉంటుంది. వాచర్స్ అంటే they won't do anything, they will just monitoring. అంటే ఈ టికెట్ లో ఏం జరుగుతుంది అన్నది వాచర్స్ అనే వాళ్ళని మనం యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ లోకి వెళ్ళి ఇక్కడ వాచర్స్ అనే దాని మీద క్లిక్ చేసి ఐ కెన్ ఏబుల్ టు యాడ్, ఆల్రెడీ ప్రసాద్ ఈస్ దేర్, ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ వన్, సమ్ టెస్ట్ అనే వాళ్ళు ఉన్నారు, దట్ ఆల్సో యూ కెన్ యాడ్. అంటే ఈ టికెట్ లో ద టెస్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు వ్యూ దిస్, ఓకే పర్మిషన్ లేదంటుంది, ఓకే అండి. వాచర్స్ అంటే ఏంటంటే దే ఆర్ నాట్, వాళ్ళు రిపోర్టు చేయరు, వాళ్ళు రిపేరు చేయరు. జస్ట్ ఇప్పుడు కంపెనీ ఓనర్ ఉన్నాడండి, లేదా కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడండి, టికెట్ క్రియేట్ చేసేది రిపోర్టర్, వర్క్ చేసేది మనం, కానీ మేనేజర్ ఈజ్ వాచర్. మన టికెట్ వచ్చిన తర్వాత ప్రసాద్ ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు, ప్రసాద్ ఎప్పుడు సాల్వ్ చేశాడు, ప్రతి ఈమెయిల్ నోటిఫికేషన్ ఈయనకి వెళ్ళిపోద్ది వాచర్స్కి. ప్రసాద్ అసైన్ చేసుకున్నాడు, ప్రసాద్ క్లోజ్ చేసాడు, ప్రసాద్ ఇది చేశాడు, ప్రసాద్ అది చేశాడు. జస్ట్ ఇన్ఫార్మింగ్ టు ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ వన్ పర్సన్. ఈ టికెట్ లో జరిగే సంఘటన ఏదైతే జరుగుతుందో ఎవ్రీ టైమ్ ద ఇంటిమేషన్ విల్ గో టు ద వాచర్స్. హౌ టు యాడ్ ద వాచర్స్, హౌ టు రిమూవ్ ద వాచర్స్ ఇన్ ఏ జీరా అంటే, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద టికెట్, whatever the ticket you are looking, more click on the watchers. Stop watching ante మీ మేనేజర్ అన్నాడు, బాబోయ్ సో మెనీ ఈమెయిల్స్, ఐ డోంట్ వాంట్ దోస్ మెనీ ఈమెయిల్స్, ప్లీజ్ స్టాప్ అన్నాడు అనుకోండి, ఎయిదర్ యూ కెన్ రిమూవ్ హిమ్ ఆర్ స్టాప్ వాచింగ్. స్టాప్ వాచింగ్ అంటే ఓవర్ ఇన్ టు ద వాచర్ లిస్ట్, దే షుడ్ నాట్ గెట్ ఎనీ ఈమెయిల్. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పంపించొద్దు అనుకుంటే స్టాప్ వాచింగ్. అంటే ఇప్పుడు ఒక టికెట్ ఉంది సార్, అది మేనేజర్కి తెలుస్తూ ఉండాలి, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ టికెట్, దెన్ యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ వాచర్. ఇఫ్ he says I don't want, you can able to stop only for this ticket, not for all the tickets, please. This option is only for this ticket. Watch issue, watches. Watchers means you can add more people into this one to get the notification to them. కొంతమంది ఏమంటారంటే, నన్ను
I want some communication or I want mails for the ticket అన్నప్పుడు you should add that user as a watchers. Watcher అంటే watch చేయడం, I am watching cricket match. I am not going to play. I am not going to do anything. Just I will see somebody is bowling, somebody is batting. I'll see the score. How is he hitting the sixes, fours, twos, bowling. That just I am a watcher. నా కళ్ళకి చూస్తూ ఉంటాను. That's it. I am not playing. I am not doing anything. Watchers are just, they are there, but they don't do anything, but they will get the mail communications. Such scenario in a Jira tickets, we need to add them as watchers. Stop ante ikkada stop cheyochu. Okay, watch issue అంటే మళ్ళీ ఆన్ అవుద్దండి. ఇక్కడ ఒకటి అంటే అర్థం ఏంటంటే ఈ టికెట్ లో ఏం జరిగినా ఒక వ్యక్తికి మెయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ వన్ ఈజ్ one person as a watcher, whatever the things which we are doing, he will get the notification. For example, I have changed the something, I have written something, but it will go to them. So watchers are the part of the ticket. ikkada meeku nenu ade chupistunanu sir. ikkada off cheste off అయిపోద్ది, on cheste on. So asalu watchers ane feature work avadu. I don't want that watchers feature. You can able to disable and you can able to do that. So the next one is allow sharing filters dashboard with anyone on the web. What is the meaning of sharing filters dashboards in the sense? Sharing filters dashboards మీనింగ్ ఏంటి అంటే ఈ పోటీకి ఇక్కడ ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజ్ చేయను. సార్ ఐ కెన్ రైట్ మై ఓన్ ఫిల్టర్స్. ఫిల్టర్ అంటే ఏంటి సార్? ఫిల్టర్ గెట్టింగ్ ఫిల్టర్ ద డేటా. సార్ ఇఫ్ యూ రన్ మై ఫిల్టర్ సామ్సంగ్ ప్రాజెక్ట్ టీవీ ఇష్యూస్ విల్ కమ్ సార్. ఫిల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ యువర్ డేటాబేస్. ఇక్కడ చూడండి సార్, search for issues, I can write the filter here. Hello, నమస్తే అండి. ఓకే సార్, సరే సేవ్ చేసుకుని, సేవ్ ఏంటంటే ఏదో టెస్ట్ అని పెట్టుకున్నాం, టెస్ట్ పుష్ప అని ఏదో పెట్టుకున్నాం. సేవ్. ఈ ఫిల్టర్ నేను ఇక్కడ ఇది నా ఓన్ ఫిల్టర్. ఎలా చెప్తున్నాను? ఫైండ్ ఫిల్టర్ కాడికి వెళ్ళి వానర్ అడ్మిన్ అని కొడితే నా ఫిల్టర్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. నేను టెస్ట్ పుష్పకి వానర్. నేను షేర్ చేయాలి. ఇది ప్రైవేట్ ఫిల్టర్. ప్రైవేట్ అంటే ఏంటి? నా పర్సనల్ ఫిల్టర్. ఇది బయట వాళ్ళకి కనపడకూడదు. బయట వాళ్ళకి ఇది కనపడకూడదు. ఇప్పుడు నేను షేర్డ్ విత్ అని అనుకోండి. ఇక్కడ నేను ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. షేర్ చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే నా పర్సనల్ ఫిల్టర్ని వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇది నాది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకోండి సార్, సిస్టంలోకి వెళ్ళి ఇగోండి సార్, సిస్టంలోకి వచ్చి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ షేడ్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. మీకు ఇంకా అక్కడికి రాలేదు. మనం ఇక్కడ షేడ్ ఫిల్టర్స్ అని ఉంటుంది, షేడ్ ఐటమ్స్ ఫిల్టర్స్ అని ఉంటుంది. నీకున్న దాన్ని నువ్వు చేంజ్ వానర్ చేస్తావా, లేకపోతే వేరే వాళ్ళకి మారుస్తావా, లేదా డైరెక్ట్ గా ఇదే ఫిల్టర్ ని వేరే వాళ్ళకి ఇక్కడే పర్మిషన్ ఇస్తావా అన్నది అప్ టు యూ. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఫైండ్ ఫిల్టర్, నా ఫిల్టర్ ఏది ఉందో నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుని ఈ ఫిల్టర్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఐ కెన్ ఏబుల్ టు డీటెయిల్స్ హియర్, ఐ కెన్ ఏబుల్ టు షేర్ దిస్ ఫిల్టర్. ఇక్కడ ఓన్లీ ద ఓనర్ కెన్ చేంజ్ చేస్తాడు, ఓన్డ్ బై ద నాని ప్రసాద్. ఎవరికి నేను
పర్మిషన్ ఇవ్వాల. ఒకవేళ పర్మిషన్ ఇవ్వాలంటే ఎడిట్ పర్మిషన్ ఐ కెన్ ఏబుల్ టు షేర్. ఎవరికి షేర్ చేస్తున్నాను? గ్రూప్, ఆల్ ద జీరా సర్వీస్ డెస్క్ యూజర్స్, సేవ్. అంటే నీ పర్సనల్ ఫిల్టర్స్ ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి అంటే ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఉంటాయండి. అతను షేర్ చేసే ఫెసిలిటీ ఇద్దామా వద్దా అంటే, నా పర్సనల్ గా నేను రాసుకున్న నా వర్క్ గురించి, కెన్ ఐ షేర్ దిస్ టు ద అదర్స్? దట్ యూ హ్యావ్ టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్. allow sharing filters dashboard with anyone on the web, it's always is off. ఈ రెండు చిన్నయండి, ఈ రెండు చెప్పేస్తానండి. మాక్సిమం ప్రాజెక్ట్ నేమ్ సైజ్, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అని కొడుతున్నప్పుడు, క్రియేట్ ప్రాజెక్ట్ అని కొడుతున్నప్పుడు, ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని కొడుతున్నప్పుడు, సారీ ప్రాజెక్ట్ క్రియేట్ అని కొడుతున్నప్పుడు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి ఇక్కడ చూడండి సార్, మాక్సిమం 80 క్యారెక్టర్స్, మాక్సిమం 10 క్యారెక్టర్స్ అని వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హియర్. ఇట్ ఈస్ బై డిఫాల్ట్ 80 క్యారెక్టర్స్, ఇట్స్ ఎ 10. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ 150 ఆర్ 255 యూ కెన్ ఏబుల్ టు డూ దట్. అంటే ప్రాజెక్ట్ నేమ్ కానీ 80 క్యారెక్టర్స్ కంటే పెద్దదున్నా, ప్రాజెక్ట్ కి 10 క్యారెక్టర్స్ కంటే పెద్దదున్నా, you can able to edit and you can modify here. If you modify here 80-10 while creating the project, I can able to see that more than here is the 80 characters, here the 10 characters I can able to see. This change will coming from the system level. అంటే ఎంత ఇవ్వచ్చు సార్? వాట్ ఈస్ ద maximum length? Project name is up to 150 characters and project key is 255 characters maximum ఇవ్వచ్చు సార్. దట్ ఈస్ ద థింగ్. వన్ సెకండ్ సార్, ఇవిడ ఏదో కొట్టుకుంటుంది. దట్స్ ఫర్ టుడే సార్. రేపు I need to complete at least allow list work complete చేయాలి సార్. And it will take a 2 days or 3 days of time, system itself. సిస్టమ్ లోనే మొత్తం మెయిన్ కంటైనర్. ఇది అయిన తర్వాత మళ్ళా JQL ఫిల్టర్స్ రాయాలి సార్. తర్వాత అప్లికేషన్ లింక్స్ చేయాలి. ఇది అయిన తర్వాత మళ్ళా మనం కాన్ఫరెన్స్ పేజెస్ ఇక్కడికి ఎలా వస్తాయి అనేది చూపించాలి. సో మచ్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది సార్. కాకపోతే మెయిన్ టాపిక్స్ ఆర్ ఇన్కమింగ్ ఈమెయిల్ హ్యాండ్లర్, పోర్టల్ డిజైన్, SLAs, క్యూస్. ఈ 5 ఇంపార్టెంట్ సార్. మిగతావి ఇవన్నీ ఆప్షన్స్. వన్ ఆఫ్ ఫీచర్స్ ని యు ఆర్ డూయింగ్ దట్. టుమారో విల్ కంటిన్యూ సార్. ఐ హావ్ 11 o'clock ఇంటర్వ్యూ, HR రౌండ్, ఫైనల్ రౌండ్. విల్ మీట్ టుమారో at 10 o'clock. ప్రసాద్, నేను కాల్ చేస్తానమ్మా నీకు, నేను ఖాళీ అయినంటే. ఓకే సార్. థ్యాంక్ యూ everyone. Have a good day. ఓకే, థ్యాంక్ యూ.